హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. నీ చూపులు తాకిన వేళ పార్ట్ 21. రచయిత ప్రణమ్య పెదమల్ల గారు. రేణు స్నానం చేసి బయటికి వచ్చి డోర్ దగ్గర నుంచొని బయటికి దుంగు చూస్తుంది. ఇంకా వాళ్ళ అక్క మూసిన డోర్ తెరవలేదు అని అర్థమై అదే రూమ్లో అద్దం ముందు నుంచొని ఓని సర్చ్ చేసుకుంటూ ఉంది. ఎవరో చూసినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగింది. రుద్ర సేమ్ ప్లేస్లో అదే పొజిషన్లో పడుకుని ఉన్నాడు. 2 నిమిషాలు అతన్నే చూసింది. ఎటువంటి కదలిక లేకపోవడంతో తలకు కట్టిన టవల్ తీసి తల తుడుచుకుంటుంది. కొంచెం నీళ్లు కరటం ఆగాక చిన్న క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేసి డ్రెస్ తెచ్చుకున్న చిన్న చైన్, చెవులీలు, బ్యాంగిల్స్ వేసుకుంది. రేణు కూడా బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత రుద్ర లేచాడు. రుద్ర తన హార్ట్ దగ్గర చేయి పెట్టుకొని తల తుడుచుకునేటప్పుడు సూర్యకిరణాలు ఆమె ఫేస్ మీద పడి ఎంతో అందంగా కనిపించింది అతనికి. రేణు ఐ లవ్ యూ అని మనసులో గట్టిగా అరిచాడు. అతను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. హలో నయాన్. కౌశల్ రేణు మీటింగ్ పడితే వాళ్ళతో జాయిన్ అయ్యాడు. రుద్రకి చాలా తొందరగా మెలకు వచ్చింది అని అన్నాడు కౌశల్. నయాన్ గట్టిగా నవ్వాడు. అతను ఎందుకు అంతగా నవ్వాడో అక్కడ వారికి అర్థం కాకపోయినా రుద్రకి అర్థమయ్యింది. నయాన్ నవ్వుతూ చెప్పనా అని అన్నాడు. రుద్ర అన్నయ్య వద్దు అని అన్నాడు. కౌశల్ వాడంతే అంటాడు, నువ్వు చెప్పరా అని అంటే చెప్పండి బావా అని అంది రేణు. రుద్ర తల కొట్టుకున్నాడు. ఆ రోజు వైజాగ్లో మన బుల్లి నైతిక్ రుద్రాని బ్యాడ్ బాయ్ అంట. రుద్ర లేట్గా లేవటం మొత్తం చెప్పాడు. చీచి చిన్నపిల్లలతో అనిపించుకున్నావు కదరా అని కౌశల్ అంటే రేణు నోటికి చేతి అడ్డు పెట్టుకొని నవ్వుతుంది. చీ నా పరువంతా పోయింది అనుకున్నాడు రుద్ర. కీర్తి అప్పుడే పాయసం చేసి తీసుకువచ్చింది. రుద్ర పాయసం చూసి అక్క నాకు అని అన్నాడు. ఇస్తాను తమ్ముడు, కంగారేముంది, శ్రీరాణి దానికి పెట్టాక ఎవరికన్నా అని అంది కీర్తి. అప్పుడే శ్రీ రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది. శ్రీ చీర కుర్చీలో సర్దుకుంటూ బయటకు వస్తుంది. డార్క్ ఎల్లో కలర్ సిల్క్ చీరని చిన్నగా పర్సస్ కలర్ బోర్డర్, అదే కలర్తో లైట్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఉన్న బ్లౌజ్, గోల్డ్ కలర్ నెక్లెస్, అక్కడక్కడ సేమ్ డిజైన్ అండ్ కలర్తో పెద్ద సైజ్ జుంకాలు, చేతుల నిండుగా గాజులు, ముఖానికి లైట్ మేకప్, న్యూడ్ కలర్ లిప్స్టిక్, కళ్ళకి ఐలైనర్ అండ్ కాజల్, పర్సల్ కలర్ స్టోన్ స్టిక్కర్, దానిపైన చిన్నగా కుంకుమ, జడపై నుంచి ఫ్రెంచ్ స్టైల్లో అల్లి బ్యాక్ సైడ్ నుంచి చిన్న క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేసింది. నడుముకి ఒక సన్నని చైన్ పెట్టింది. ఆమె అందాన్ని వేరేట్లు రెట్టింపు చేసింది ఆ అలంకరణ. శ్రీ నడిచి వస్తుంటే కౌశల్ వెళ్ళి శ్రీ అని గట్టిగా హక్ చేసుకుని హ్యాపీ బర్త్డే బంగారం, ఎంత ముద్దుగా ఉన్నావో అని ఫోర్ హెడ్ మీద కిస్ ఇచ్చాడు. శ్రీ కంట్లో కాటుక తీసి ఆమె చెవు వెనక పెట్టి ఎవరి దిష్టి తగలకూడదు అని అన్నాడు. శ్రీ నవ్వుతూ కౌశల్కి సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని, లవ్ యూ సో మచ్ అని అంది. మేము చూడలేకపోతున్నాం బావా అని రుద్ర అంటే ఇద్దరం దూర జరిగి నీకేంటి అని ఒకేసారి అన్నారు. రుద్ర బెదిరిపోయి సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ క్యారియన్ అని అన్నాడు. కీర్తి నవ్వుతూ లుకింగ్ బ్యూటిఫుల్ డార్లింగ్ అని పాయసం శ్రీ నోట్లో పెట్టి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అని చెప్పింది. శ్రీ ఇంకో స్పూన్ కీర్తి నోట్లో పెట్టి థ్యాంక్ యూ మా అని అంది. రుద్ర కూడా హ్యాపీ బర్త్డే వదినా అని అన్నాడు. సరే అందరూ గుడికి వెళ్దామని బయలుదేరారు. శ్రీ నయాన్ విషెస్ కోసం చూసింది, కానీ అతని నుంచి ఎటువంటి విష్ లేదు. అందరూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని కొంచెంసేపు కూర్చొని బయటకు వచ్చారు. రేణు బైక్ మీద ఇబ్బందిగా ఉందని కార్లో సెటిల్ అయితే రేణు లేకుండా తనకి ఇంట్రెస్ట్ లేక రుద్ర కూడా కార్లో సెటిల్ అయ్యాడు. నయాన్ బైక్ ఎక్కితే ఇద్దరి జోడీలో ఒకరిని ఒకరు వదిలి రారు కాబట్టి ఒక్కొక్కరు అదని ఇదని తప్పించుకున్నారు. లాస్ట్కి శ్రీనే వెళ్ళి బైక్ ఎక్కింది. కార్ ముందు వెళ్తే వెనకే బైక్ వచ్చింది. శ్రీ చుట్టూ చూసింది. నయాన్ మనం వెళ్ళేది ఇటు కాదు కదా అని అంది శ్రీ. ఇట్నుంచి కూడా వెళ్ళొచ్చు, నువ్వు సైలెంట్గా కూర్చో, డ్రైవింగ్లో ఉన్నప్పుడు విసిగించుకో అని అన్నాడు నయాన్. హా నేనేమీ విసిగించనులే అని అలిగినట్టు అంది శ్రీ. స్పీడ్గా వెళ్ళి ఒక ఓపెన్ ప్లేస్లో బైక్ ఆపాడు నయాన్. శ్రీ కళ్ళు మూసుకో అని ఆమె కళ్ళు మూసి నడిపించాడు. కొంచెం దూరం నడిచాక ఓపెన్ యువర్ ఐస్ ఆఫ్టర్ కౌంటింగ్ 10 నెంబర్స్ అని వదిలేశాడు నయాన్. శ్రీ నెంబర్స్ కౌంట్ చేస్తూ 3, 2, 1 అని నిదానంగా కళ్ళు తెరిచింది. ఆమె చుట్టూ రంగురంగుల మొక్కలు, అంతా కలర్ఫుల్గా ఉంది. అక్కడక్కడ హార్ట్ సింబల్స్, బెలూన్స్, రెడ్ కలర్ మొక్కలన్నీ హార్ట్ షేప్తో కట్ చేసి ఉన్నాయి. అక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. లవ్ సింబల్స్, బెలూన్స్ అన్నీ గాల్లో ఎగురుతున్నాయి. శ్రీకి ఎంతో ఆనందంగా ఉంది. వెనక్కి తిరిగి చూసింది. నయాన్ డార్క్ బ్లూ షూట్లో రెడ్ రోజెస్తో ఒక బొకే పట్టుకొని స్టైల్గా ఆమె ముందుకు నుంచున్నాడు. ఒక కాలు మీద కూర్చొని బొకే ఇస్తూ మనం కలిసిన పరిస్థితులు చాలా భిన్నం. నువ్వు నా ప్రాణాలు కాపాడిన దేవతవి. చూడగానే నా మనసుకు నీకే అర్పితం చేశాను. నీ ముఖం తెలియకపోయినా నా హృదయంలో ప్రేమదేవి నువ్వే. నీకై నేను కొన్ని సంవత్సరాలుగా నిరీక్షించాను. నువ్వు లేని నా జీవితాన్ని ఊహించుకోలేను. నీ నల్లని నయనాలు నా గుండెల్లో నిలిచిపోయాయి. అక్కడే నా జీవితం, ఆశయం, అంతఃస్వరం అన్నీ ఆగిపోయాయి. నీకై నేను నా జీవితాన్ని సమర్పించాను.
ఒక్కసారి నీ చెయ్యి అందివు, జీవితంలో నిన్ను వదలను, నీకు తోడుగా నీడుగా అండగా ఉండిపోతాను. నివేత లేనిదే నయాన్ లేడు. ఐ లవ్ యూ నివేత, టిల్ మై లాస్ట్ బ్రీత్ విల్ యూ మ్యారీ మీ. శ్రీకి అస్సలు మాటలు రావట్లేదు. ఆనందంలో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. అతని చేతిలో బొకే తీసుకుంది. నయాన్ అలానే నిల్చున్నాడు. వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఐ లవ్ యూ ఎవర్ ఫర్ ఎవర్ అని. ఈ నివేత కేవలం నయాన్కే సొంతం. నా మనసుని ఎప్పుడూ నీకే ఇచ్చేశాను. నయాన్ శ్రీ చుట్టూ చేతులు బిగించి ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. హ్యాపీ బర్త్డే మై లవ్ అని అన్నాడు. కొంచెం దూరం జరిగి కళ్ళు తుడుచుకొని ఇప్పుడా చెప్పేది అని అంది అలకగా. నయాన్ అతని కోటు పాకెట్ల నుంచి చిన్న బాక్స్ తీసి ఆమె చేతిని అతని చేతుల్లోకి తీసుకొని ఆ బాక్స్ ఆమె చేతుల్లో పెట్టాడు. మై ఫస్ట్ ప్రెజెంట్ ఫర్ యూ అని అన్నాడు. శ్రీ అది ఓపెన్ చేసింది. అందులో ఒక అందమైన బ్రాస్లెట్ ఉంది. ఆ బ్రాస్లెట్కి పెద్దగా 2 లవ్ సింబల్స్, వాటి చుట్టూ స్టోన్స్, మూవ్స్, హ్యాంగిల్స్ ఉన్నాయి. ఆ లవ్ సింబల్స్ మధ్యలో NN అక్షరాలు పెనవేసుకుని ఉన్నాయి. ఆ బ్రాస్లెట్స్ అతని చేతికి ఇచ్చి పెట్టమంది. ఆ రంగుల గాజుల మధ్య బ్రాస్లెట్ ఎంతో బాగా మెరిసిపోతుంది. చాలా బాగుంది నయ్యాన్ అని అంది అతన్ని హక్ చేసుకొని. నీకు ఇబ్బందిగా నచ్చిందిగా అది చాలు అన్నాడు నయాన్. ఈ గ్యాప్లో మిగతా వాళ్ళు ఏ గూడు పుటాని చేస్తున్నారో నయాన్ ముందే చెప్పటంతో కౌశల్ అందరినీ మళ్ళీ బట్టలు సర్దుకోమంటాడు. అదేంటి ఇప్పుడెక్కడికి అని అడిగింది కీర్తి. అబ్బా సర్దుకోమన్నప్పుడు ఎందుకు అని ప్రశ్నలు, వెళ్ళండి అని అనగానే కీర్తి మూత తిప్పుకుంటూ వెళ్తున్నానులే అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది. అందరూ అన్నీ సర్దుకున్నాక కార్లో డూప్లెక్స్కి బయలుదేరారు. ఇంటి ముందు కారు ఆగడంతో ఆగారు. అందరూ దిగారు. ఇల్లు చూసి అందరూ నోరు తెరవకుండా ఉండలేరు. ఎంత పెద్ద డూప్లెక్స్ హౌస్ అని అనుకున్నారు అందరూ. కౌశల్ తర్వాత తీరిగ్గా కూర్చొని చూసుకుందాం, ముందు ఎవరి లగేజ్ వాళ్ళు తీయండి అని అనగానే అందరూ లగేజ్తో సహా ఇంట్లోకి వెళ్ళారు. కింద ఒక గెస్ట్ హౌస్ రూమ్, ఓపెన్ కిచెన్, లివింగ్ రూమ్, పూజ గది ఉన్నాయి. అందరూ పైకి వెళ్ళారు. పైన 4 బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్స్, ఒక కామన్ బాల్కనీ ఉన్నాయి. ఆ పైన 3 బెడ్రూమ్స్, సేమ్ కామన్ బాల్కనీ. మీకు ఏ రూమ్స్ నచ్చితే ఆ రూమ్లో మీ లగేజ్ సర్దుకోండి అని కౌశల్ అనగానే ఏంటి సింగిల్గానా అని అడిగింది కీర్తి ఆశ్చర్యంగా. ఏ భయమా అని అడిగాడు కౌశల్ నవ్వుతూ. నాకేం లేదు అని తిప్పుకుంటూ కీర్తి ఒక రూమ్లోకి వెళ్ళిపోయింది. రేణు ఆలోచిస్తూ కీర్తికి పక్కగా ఉన్న రూమ్లోకి వెళ్ళింది. ఈ 2 రూమ్స్కి ఆపోజిట్గా ఉన్న రూమ్స్లోకి కౌశల్, రుద్ర వెళ్ళారు. ఎవరి రూమ్స్లోకి వాళ్ళు అన్నీ సర్దుకొని బయటికి వచ్చారు. కీర్తి, కౌశల్. అవును శ్రీ అన్నయ్య ఇంకా రాలేదు అని అడిగింది కీర్తి. వస్తారు, మరేమైందో అని అన్నాడు కౌశల్. నిజం చెప్పు కౌశల్ అని అడిగింది. అయితే ఇక్కడ కాదు అని కీర్తిని తన బెడ్రూమ్లోకి లాక్కెళ్ళాడు. కీర్తి, కౌశల్ ఏం చేస్తున్నావు అని అడిగింది. పొద్దున్న వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అన్నావు, ఇప్పుడు ఎవరూ చూడరు అని కౌశల్ మీదకి వస్తూ ఉంటే కీర్తి వెనక్కి జరుగుతూ కౌశల్ నో వద్దు అని అంది. ప్రపోజ్ చేసినప్పుడు కిస్ ఇవ్వాలి నివేత గారు, ఏం చట్టంలో ఉంది ఈ రూల్ అని అంది శ్రీ. నువ్వు చూసే డ్రామాలో ఉంది బంగారం అని నయాన్ అంటే శ్రీ తన మునివేలి మీద నుంచొని నయాన్ ఫోర్ హెడ్కి ప్రేమగా ముద్దు పెట్టింది. నయాన్ గుర్రుగా చూస్తూ చిన్నపిల్లలకి ఇచ్చినట్టు అక్కడేంటే అని ఆమె పెదవులు అందుకున్నాడు. శ్రీ కూడా నిదానంగా ఆ ముద్దుకి సహకరించింది. 10 నిమిషాలకు ఆమెను వదిలాడు. నివేత అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. నయాన్ అలానే ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. నీ ప్రాణాలని నేను ఎప్పుడూ కాపాడాను కన్నయ్య అని అడిగింది. నీ మట్టి బుర్ర ఇంకా వెలగలేదా? వైజాగ్లో కొన్ని సంవత్సరాల క్రితం అర్ధరాత్రి యాక్సిడెంట్లో నన్ను, మా వదిన్ని, వాళ్ళ అబ్బాయిని కాపాడా, గుర్తొచ్చిందా అని ఆమె కళ్ళ ముందు చూపుడు వేలు తిప్పుతూ అన్నాడు. శ్రీ ఆ వేలు పట్టుకొని గుర్తొచ్చింది అని అంది. ఇంటికి వెళ్దామా అని అడిగాడు. వెళ్దాం అని అంది శ్రీ. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నువ్వు ఈ సారీలో మళ్ళీ తిట్టకూడదు అని అన్నాడు. తిట్టంలే చెప్పు, చాలా హార్డ్గా ఉన్నావు అని అన్న వెంటనే పరిగెత్తాడు. నయాన్ అని అతని వెనక పరిగెత్తింది శ్రీ. ఇద్దరు బైక్ మీద ఇంటికి స్టార్ట్ అయ్యారు. కీర్తి ఒక్కటి ప్లీజ్ అని కౌశల్ ముందుకు వస్తుంటే కీర్తి వెనక్కి జరుగుతూ గోడకి అతుక్కుంది. కౌశల్ అలా ముందుకి వంగగానే కీర్తి గట్టిగా కళ్ళు మూసుకుంది. కీర్తి కౌశల్ కళ్ళ మీద ముద్దు పెట్టి కంగారు పడకలే, నీకు ఇష్టం లేకుండా నేనేం చేయను అని అన్నాడు. కీర్తి కళ్ళు తెరిచింది. వెనక్కి తిరిగి వెళ్తున్న కౌశల్ చేతిని పట్టుకొని ఇష్టం లేక కాదు, కొంచెం భయం వేస్తుంది అని అంది. కౌశల్ కీర్తి నడుం పట్టుకొని మీదకి లాక్కొని కీర్తి పెదవులను అతని పెదవులను లాక్ చేశాడు. కీర్తి కూడా అతన్ని సహకరిస్తూ మడి చుట్టూ చేతులు వేసింది. ఇంతలో డోర్ దబ్దబా బాదుతూ బావా బావా అని రుద్ర పిలుస్తున్నాడు. ఆ సౌండ్కి కీర్తి అతన్ని దూరంగా నెట్టేసింది. కౌశల్ బెడ్ మీద పడి ఒసే మనుషుల్ని చంపేస్తావా అని అన్నాడు కౌశల్. అయ్యో సారీ కౌశల్, ఎవరో వచ్చారనే కంగారులో అలా నెట్టేశాను అని అతని దగ్గరికి వచ్చి
గాబరాగా అడిగింది. ఐఆమ్ ఫైన్, ఏం కాలేదు అని అన్నాడు కౌశల్. బావా లోపలే ఉన్నావా అని మళ్ళీ డోర్ కొడుతూ అన్నాడు రుద్ర. వీడెక్కడు నా ప్రాణానికి అని తిట్టుకొని కౌశల్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఏంటి బావా ఇంత టైం అని కీర్తిని చూసి మాట మింగేశాడు. ఓ సారీ, డిస్టర్బ్ చేశానా అని మళ్ళీ అన్నాడు. చేయాల్సిందంతా చేసేసి డిస్టర్బ్ చేశానా అని అంటున్నాడు. వేస్ట్ ఫెలో అని మనసులో తిట్టుకున్నాడు కౌశల్. లేదు రుద్ర, అలాంటిదేం లేదు, చిన్న వర్క్ డౌట్కే వచ్చాను, నువ్వేమి ఊహించుకోవు అని చెప్పి కీర్తి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు అని రుద్ర కూడా సైలెంట్గా జారుకుంటే, నానా రుద్ర ఆగమ్మా అని అన్నాడు కౌశల్. బావా ఇప్పుడు నీ మూడ్ బాగాలేదు, నేను మళ్ళీ కలుస్తా. రుద్ర వెళ్ళిపోయాడు, ఆగకుండా వెళ్ళిపోయాడు. అందరూ ఎక్కడ ఉన్నారు కన్నయ్య అని అడిగింది శ్రీ. సడన్గా పిలుపు మారింది ఏంటమ్మా అని నయ్యన్ అడిగితే అతని చెవుల్లో, నేను ఆఫీస్లో చూసిన మొదటి రోజే నీ ప్రేమలో పడిపోయా, అప్పుడే నేను నా కన్నయ్యగా ఫిక్స్ అయ్యాను అని అంది. అసలు మ్యాటర్ బయట పెట్టింది శ్రీ. ఎన్ని రోజులు ఆ ప్రేమని నీలో దాచుకున్నావా అని అడిగాడు. అసలు ఎందుకు చెప్పలేదు తెలుసుకుందామని. అంటే అప్పుడు నేను నీకు తగిందానని కాదని, నేను దూరం నుంచి చూస్తే చాలు అని అనుకున్నా అని తన ఫీలింగ్ వెళ్ళబుచ్చింది. ఓహో, అయితే నేను ప్రపోజ్ చేయకపోతే నీ ప్రేమ నాకు చెప్పకుండా త్యాగం చేసేదానివా అని అడిగాడు నయాన్. నేనంటే నీకు ఇష్టం ఉంటే ఎవరి వచ్చినా ఆపినా వదిలేదాన్నే కాదు. అసలు నేనేంటి నీకు కోపం, కళ్ళ ముందు కనపడితే చూపులతో కాల్చేస్తావు కదా. నీకు ఇష్టం లేకుండా బలవంతాన లవ్ చేయి అని అనలేనుగా, అనవసరంగా నీ లైఫ్కి అడ్డు ఉండలేను కదా అని అతను ఒపీనియన్ చెప్పింది శ్రీ. నయాన్ అంటే నీ ప్రేమ త్యాగం చేసి దాని కన్నురాలుగా అవుదామనా అని అడిగాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు, ముందు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో చెప్పు అని అడిగింది శ్రీ. చెప్తాను కానీ ముందు నీ బట్టలన్నీ సర్దుకో, వెళ్ళి షిఫ్ట్ అవ్వాలి అని అన్నాడు. మళ్ళీనా అని నీరసంగా అంది శ్రీ. నీకోసం సర్ప్రైజ్ నివి అని మనోడు ఒక నిక్ నేమ్ పెట్టాడు. ఓయ్ నివి ఏంటి అని అడిగింది శ్రీ. కన్నయ్య అని నువ్వు ముద్దుగా పిలుచుకుంటాను అన్నావు, నా బంగారును నివి అని నేను ముద్దుగా పిలవకూడదా అని క్యూట్గా అన్నాడు నయాన్. పిలుచుకోవచ్చు అని అంది శ్రీ. సరే పద తొందరగా బట్టలు సర్దుకో అని నయన్ అని ఇద్దరు లోపలికి వెళ్ళి ఇద్దరు బట్టలు సర్దుకొని బయటకు వచ్చారు. కన్నయ్య మరి ఇవి ఎక్కడి పెట్టాలి అని అడిగింది శ్రీ. ఈలోపే కౌశల్ కార్తో అక్కడికి వచ్చాడు. ఓహో మా అన్నయ్య టైమింగ్ అని అంటూ లగేజ్ కార్లో పెట్టింది. శ్రీ బైక్ అక్కడే పెట్టేసి ముగ్గురు కార్లో బయటకు బయలుదేరారు. ఇంటికి చేరుకున్నాక శ్రీ ఎక్స్ప్రెషన్ చూసి ఇద్దరూ నవ్వుకున్నారు. శ్రీ ఇద్దరు చేతులు పట్టుకుని ఇంట్లో అడుగుపెట్టింది. వాళ్ళు ఇలా ఇంట్లోకి వెళ్ళగానే కీర్తి, రేణు, రుద్ర కూడా కిందకి వచ్చారు. కీర్తి శ్రీని హక్ చేసుకొని హ్యాపీ బర్త్డే డియర్ అని గిఫ్ట్ చేతిలో పెట్టింది. అదొక చిన్న బాక్స్లా ఉంది. శ్రీ దాన్ని టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేసింది. బాక్స్ ఓపెన్ అవ్వగానే అందులో ఫొటోస్ అన్నీ కిస్ క్రాస్గా పడ్డాయి. వాళ్ళ చిన్నప్పటి నుంచి రీసెంట్గా ఆఫీస్లో దిగిన ఫొటోస్ వరకు అన్నీ ఒక్కొక్కటిగా పెట్టింది. కాలేజ్లో ఉన్నప్పుడు శ్రీ నయన్తో గొడవ పడుతుంటే కౌశల్ మధ్యలో ఆపుతున్నప్పుడు కీర్తి తీసిన ఫోటో, వాళ్ళ స్నేహానికి గుర్తుగా చైన్స్గా మార్చుకున్నప్పుడు దిగిన ఫోటో, అలా చాలా ఫొటోస్ ఉన్నాయి. ఒక ఫోటో ఒక మెమొరీ గుర్తు చేస్తుంటే తెలియకుండానే కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి శ్రీకి. ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావే అని శ్రీ దగ్గరికి తీసుకుని అడిగింది కీర్తి. ఏడవట్లేదే, అవి సంతోషంగా వస్తున్న కన్నీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ అని అంది శ్రీ కీర్తిని గట్టిగా హక్ చేసుకొని. ఓయ్ వావర్ అయ్యింది, ఆపే ముందు ఆ ట్యాప్ అని అంది కీర్తి శ్రీ కన్నీళ్లు తుడుస్తూ. శ్రీ కూడా నవ్వుతూ తన కన్నీళ్లను తుడుచుకుంది. కౌశల్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య గిఫ్ట్ అని చేయి చాపింది. కౌశల్ శ్రీని ఎత్తుకొని సోఫాలో కూర్చోబెట్టి ఆమె పాదాలను చేతిలోకి తీసుకొని పాకెట్ల నుంచి ఒక బాక్స్ తీసి అందులో ఉన్న పట్టీలు శ్రీ కాళ్ళకి పెట్టాడు. శ్రీ ఆ పట్టీలు చూసి మురిసిపోతూ చాలా బాగున్నాయి అన్నయ్య అని అంది. కౌశల్ ఆమె చెయ్యి కూడా తీసుకొని ఒక రింగ్ ఆమె వేలుకు పెట్టాడు. దాని మీద అన్నయ్య అని రాస్తుంది. వావ్ ఇట్స్ ఆసమ్ అన్నయ్య అని అతన్ని హక్ చేసుకుంది. కౌశల్ ఆమె నుదుటిని ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే బంగారం అని అన్నాడు. థ్యాంక్ యూ అన్నయ్య బంగారం అని అంది శ్రీ. ఆ మాటకి అందరూ నవ్వారు. రేణు అక్క హ్యాపీ బర్త్డే, ఇలాగే జీవితాంతా హ్యాపీగా ఉండాలి అని ఆమె చేతికి వాచ్ పెట్టింది. థ్యాంక్ యూ మై డియర్ డెవిల్ సిస్టర్ అని అంది శ్రీ రేణుకి చీక్స్ కిస్ ఇచ్చి. రుద్ర వచ్చి వదిన నాకు నీ బర్త్డే అని ఒక్కరూ చెప్పలేదు, అందుకే నేను ఏ గిఫ్ట్ తేలేదు, కానీ ఈ డ్రెస్ నీకే వదిన, హ్యాపీ బర్త్డే వదిన అని అన్నాడు. శ్రీ ఆ డ్రెస్ తీసుకుని చూసి చాలా బాగుంది రుద్ర, ఈ డ్రెస్ నాకు బాగా నచ్చింది, నాకు ఈ మోడల్ ఇష్టం అని నీకెలా తెలుసు అని అడిగింది. నీకు ఈ మోడల్ ఇష్టమా వదిన, నిజంగా ఈ డ్రెస్ నీకు నచ్చిందా అని అడిగాడు రుద్ర. అప్పటికి అతని కళ్ళల్లో తారలు మెరిచాయి. అవును నాకు బాగా నచ్చింది, థ్యాంక్ యూ మరిది గారు అని అంది శ్రీ నవ్వుతూ. అప్పటికే 9:30 అవ్వటంతో టిఫిన్స్ బయట తినేసి అటునుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోయారు. శ్రీని చూసి కొంతమంది సంతోషిస్తే కొంతమంది అసూయపడ్డారు. ఫోన్లో కొంతమంది ఆఫీస్ కొలీగ్స్ కొంతమంది నిమిషానికి విషెస్ చెప్తూ ఉంటే
అందరికీ థ్యాంక్స్ చెప్తూ శ్రీ ఆ రోజు గడిపేసింది. శ్రీ వద్దు అంటే వద్దని గట్టిగా చెప్పడంతో పార్టీ ఏం చేయలేదు. ఆ రోజు అందరూ ఇంటికి వెళ్ళి ఎవరి రూమ్స్లో వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఫుడ్ బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని తినేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. అన్నయ్య వద్దు అని శ్రీ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఏం కాదు శ్రీ, నువ్వు భయపడకు అని కౌశల్ అంటున్నాడు. వద్దన్నయ్య ప్లీజ్ అని ఏడుస్తుంది శ్రీ. కౌశల్ నవ్వుతూ వెనక్కి వెళ్తూ ఉంటే ఏదో పెద్ద నవ్వు, ఎంతో భయంకరంగా ఉంది ఆ నవ్వు. ఇంతలో కౌశల్ గుండెలో బుల్లెట్ దిగింది. కౌశల్ ఆ అని నొప్పితో అరిచాడు. అన్నయ్య అని గట్టిగా అరిచింది శ్రీ. అలా బెడ్ మీద లేచి కూర్చుంది శ్రీ. ఒంటి నిండా భయంతో చెమటలు పట్టేశాయి. పక్కనే వాటర్ బాటిల్ తీసుకుని బాటిల్ నీళ్ళు గటిగటా తాగేసింది. అది కళ అని తెలిసిన శ్రీ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. కళ్ళ నుంచి నీళ్లు జలపాతాల్లో చలచలా కారుతున్నాయి. చుట్టూ చూసింది. టైం కూడా చూడలేదు. వెంటనే లేచి కిందకు పరిగెత్తింది. కౌశల్ డోర్ ఓపెన్ చేయాలని చూసింది, కానీ లాక్ వేసి ఉంది. అయినా సరే డోర్ కొట్టింది. అర్ధరాత్రి 2 గంటలకి ఎవరు అని నిద్ర మత్తులో నిదానంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు కౌశల్. డోర్ ఓపెన్ చేయగానే శ్రీ అతని మీద పడిపోయింది. అలా సడన్గా శ్రీ మీద పడిపోయేటప్పటికీ కౌశల్ బ్యాలెన్స్ చేసుకోలేక వెనక్కి 2 అడుగులు వేశాడు. శ్రీ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. కనీసం గాలి కూడా వారి ఇద్దరి మధ్య దూరకూడదు అన్నట్టుగా అతనికి పూర్తిగా అతుక్కుంది. తన కన్నీళ్ళ కౌశల్ టీషర్ట్ని తడిపేసింది. కౌశల్ శ్రీ చుట్టూ చేతులు వేసి అలానే బెడ్ మీద కూర్చున్నాడు ఇద్దరు. శ్రీ అసలు అడిగేటట్టు లేదు అని, ఒసే నాకు ఇష్టమైన టీషర్టే పాడు చేస్తున్నావు అని అన్నాడు కౌశల్. ఎక్కడ నేను ఏడుస్తుంటే నీకు టీషర్ట్ కావాలా అని అంది శ్రీ అంత బాధలోని కోపంగా. కౌశల్ ఆమె కన్నీళ్ళ తొడుస్తూ తల నిమిరి ఏమైందిమా, ఎందుకంత ఏడుస్తున్నావు, అమ్మా నాన్న గుర్తొచ్చారా అని అడిగాడు. శ్రీ అతన్ని అసలు వదలలేదు. వదిలితే ఎవరైనా లాక్కెళ్ళిపోతారేమో అన్నట్టు చేస్తుంది. లేదన్నయ్య అని తల అడ్డంగా ఊపింది. ఒక్కదానివే పడుకున్నావుగా, భయమేసిందా అని అడిగాడు కౌశల్ తల అడ్డంగా ఊపుతూ. నువ్వెప్పుడు నన్ను వదలవుగా అని అడిగింది శ్రీ కళ్ళ నిండా నీళ్లతో అతని వైపు చూస్తూ. నేనెందుకు నిన్ను వదిలేస్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు అని అతని మాట పూర్తి కాకుండానే కౌశల్ నోటి చేతిని అడ్డుపెట్టి అలా అనకు అని అంది బాధగా. కౌశల్ ఆమె నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి ఏమైందమ్మా అని అడిగాడు. తల అడ్డంగా ఊపింది శ్రీ. ఇద్దరి మధ్య మౌనం. శ్రీ అసలు అతన్ని వదలలేదు. కౌశల్ని గట్టిగా హక్ చేసుకుని తన గుండెల్లో ఒదిగిపోయింది. అలానే పట్టుకుని నిద్రపోయింది. దేనికో బాగా భయపడింది అని అర్థమై నిదానంగా ఆమె పక్కన పడుకోబెట్టుకోవడానికి చూశాడు. కానీ శ్రీ అసలు ఇంచు కూడా కదలట్లేదు. కదిపితే మళ్ళీ మెలకువ వస్తుంది అని అలానే నిదానంగా వెనక్కి జరిగి బెడ్ రెస్ట్గా అనుకున్నాడు. ఆమె పడుకున్నా కూడా మొహంలో భయం బాధ స్పష్టంగా తెలుస్తుంది. మళ్ళీ ఒకసారి తనని కిస్ చేసి కౌశల్ కూడా ఎప్పటికో అలా వెనక్కి వాలి నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం కీర్తి అన్ని పనులు చేసుకుని టైం చూసింది. ఈపాటికే కౌశల్ లెగాలే అని అనుకుంటా తన రూమ్కి వెళ్ళింది. కౌశల్ చుట్టూ చేతులు వేసి తన గుండెల మీద తలపెట్టుకుని శ్రీ పడుకుంటే శ్రీని దగ్గరికి తీసుకుని తలని బెడ్ రెస్ట్కి ఆనించి పడుకున్నాడు. కీర్తి వాళ్ళ ఇద్దరిని చూసి చిన్నగా నవ్వుకుంది. వాళ్ళ ఇద్దరు అలా క్యూట్గా కనిపించేటప్పటికీ ఫోన్లో ఫొటోస్ తీస్తుంది. కౌశల్కి చిన్నగా మెలకువ రావడంతో ఎదురుగా ఫొటోస్ తీస్తున్న కీర్తిని ఉరిమురిమి చూస్తున్నాడు. అతని ఎక్స్ప్రెషన్స్ అర్థమై సరే సరే డిస్టర్బ్ చేయనులే అని సైలెంట్గా వెళ్ళిపోయింది. కౌశల్ చిన్నగా శ్రీని పక్కకు జరిపి పడుకోబెట్టి అతను స్నానంకి వెళ్ళాడు. ఫ్రెష్ అయి బయటికి వెళ్ళిపోతాడు. ఇంతలో నయాన్ కూడా కిందకి రావడంతో ఇద్దరు సోఫాలో సోది పెట్టారు. నయాన్ మాట్లాడుతూనే చుట్టూ నివేద కోసం చూస్తున్నాడు. తను నా రూమ్లోనే పడుకుంది అని కౌశల్ అనుకునే నయాన్ నీకెలా తెలుసు అన్నట్టు చూస్తుంటే నీ కళ్ళు ఇందాకటి నుంచి శ్రీ కోసం వెతుకుతున్నాయి, పాపం కళ్ళల్లో ఉండే రేటీనా ఇబ్బంది పడుతుందేమో అని చెప్పాను అని అన్నాడు కౌశల్. నయాన్ నవ్వుతూ ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అని వెళ్ళిపోయాడు. నయాన్ వెళ్తున్నాడు. అతని వెనకే కౌశల్ కూడా వెళ్ళాడు. నయాన్ శ్రీ దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకున్నాడు. ఒళ్ళంతా వేడిగా కాలిపోవడంతో తన నుదురు మీద చెయ్యి పెట్టి చెక్ చేశాడు. జ్వరంగా ఉందని అర్థమయ్యింది. కౌశల్ కూడా వచ్చి ఏమైంది నయాన్ అని అడిగాడు. జ్వరం వచ్చినట్టు ఉందిరా అని నయాన్ అన్నాడు. ఇంతలో శ్రీకి మెలకువ వచ్చినది. కౌశల్ని చూసి అతన్ని హక్ చేసుకుంది. కౌశల్ శ్రీ తల నిమురుతూ మళ్ళీ అదే కళ వచ్చిందా అని అడిగాడు. శ్రీ ఏడుస్తూ అవును అని అంది. కౌశల్ నాకేం కాలేదు మా, భయపడికే ఫ్రెష్ అయ్యరా పో అని అన్నాడు. హాల్లో ఉండాల్సిన ఇద్దరు ఏమయ్యారు అని ఇక్కడ కీర్తి లాస్ట్ 2 ముక్కలు వినిపించాయి. ఏ కళ అని కీర్తి నయాన్ ఒకేసారి అడిగారు. ఏమీ తెలియదు, అర్ధరాత్రి వచ్చి ఏడ్చేసింది, నన్ను వదలద్దన్నయ్య అని ఏడ్చింది, అలానే పడుకుంది. ఇప్పుడు ఈ జ్వరం కూడా ఆ కళ ఎఫెక్టే అనుకుంటా అని అన్నాడు కౌశల్. ఇంతలో రేణు రుద్ర కూడా లేచారు. శ్రీ దగ్గర నేనుంటాను, మీరు వెళ్ళండి అని నయాన్ అనగానే అందరూ కిందకు వెళ్ళారు. వాళ్ళందరికీ కీర్తి టిఫిన్ పెట్టింది. కానీ కీర్తి మనసు పైనే ఉంది. అప్పటికప్పుడు స్పీడ్గా
సూప్ చేసి పైకి తీసుకువెళ్ళింది. అప్పటికే నయాన్ శ్రీని దగ్గరగా తీసుకుని తనకు సర్ది చెప్తున్నాడు. శ్రీ కూడా నయాన్ చెప్పేది వింటూ ఆ ట్రామా నుంచి బయటికి వచ్చింది. కీర్తి ఆ సూప్ తీసుకుని వెళ్ళి, అన్నయ్య ఈ సూప్ తాగించండి, కొంచెం ఫ్రీగా ఉంటుంది అని అంది. థ్యాంక్స్ రా, మీరంతా తినేశారా అని అడిగాడు నయాన్. హా, తినేశామన్నయ్య అని అంది కీర్తి. కీర్తి శ్రీకి ఇంకోవైపు కూర్చొని తన ఫోర్ హెడ్ మీద చెయ్యి పెట్టి చూసి, ఇప్పుడెలా ఉంది? ఆయన చిన్నపిల్లల కలలకి భయపడటం ఏంటి అని అంది కీర్తి. శ్రీని నేను చూసుకుంటాను, మీరంతా ఆఫీస్కి వెళ్ళండి అన్నాడు నయాన్. జాగ్రత్త శ్రీ, బాయ్ అన్నయ్య అని కీర్తి వెళ్ళిపోయింది. కౌశల్ కూడా ఒకసారి శ్రీని దగ్గరికి తీసుకొని కొంచెంసేపు క్లాస్ తీసుకొని వెళ్ళిపోయాడు. కీర్తి, కౌశల్ ఆఫీస్, రేణు, రుద్ర కాలేజ్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వరకు శ్రీ దగ్గరే ఉండి తన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు నయాన్. శ్రీకి కూడా భయం వల్ల ఒళ్ళు వెచ్చబడింది కాబట్టి మధ్యాహ్నం కల్లా టెంపరేచర్ నార్మల్ అయ్యింది. శ్రీ, ఒకసారి ఇంటికి వెళ్దామా అని అడిగాడు నయాన్. శ్రీ మెరిసే కళ్ళతో, వెళ్దాం నయాన్, అంకుల్ ఆంటీని చూసి చాలా రోజులయ్యింది అని అంది శ్రీ. ఇద్దరూ మహాగారి దగ్గరకు బయలుదేరారు. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. శ్రీ మొదటిసారి ఆ ఇంటికి వెళ్తుంది. తనలో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ చోటు చేసుకుంది. శ్రీకి ఎందుకో బిడియంగా ఉంది. తన ఫీలింగ్ అర్థమైన నయాన్, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? నీకు ఆల్రెడీ అమ్మ తెలుసుగా అని తన చెయ్యి పట్టుకొని లోపలికి అడుగుపెట్టాడు. మహాగారు హాల్లో కూర్చున్నారు. అమ్మ అనుకుంటూ లోపలికి వచ్చాడు నయాన్. అతని గొంతు వెనుకానే మహాగారు తల ఎత్తి చూశారు. ఎదురుగా కొడుకుతో పాటు శ్రీ కూడా దర్శనమిచ్చింది. హాయ్ ఆంటీ అని అందంగా పలకరించింది శ్రీ. హాయ్ మా, ఎలా ఉన్నావు అని అడిగారు మహాగారు. మీ అబ్బాయి మా అన్నయ్య ఉండగా ఎలా ఉంటాను? బెందాస్గా ఉన్నా, మీరెలా ఉన్నారు అని చనువుగా ఆవిడ పక్కన కూర్చుంది. హా, కాబోయే అత్తాకోడళ్ళు కదా, మాట్లాడుకోండి అన్నాడు నయాన్. శ్రీ షాక్గా అతని వైపు చూస్తే మహాగారు చురుగ్గా చూశారు. ఏం మాట్లాడుతున్నావురా అని అన్నారు మహాగారు అర్థం కాక. అమ్మ, నన్ను వదిను మిన్నును కాపాడింది శ్రీనే అని చెప్పాడు నయాన్. అంటే నీవే తన కోడ్లా అని అన్నాడు ఆవిడ. శ్రీ వైపు చూశారు. నీకు ఓకేనమ్మా అని అడిగారు. శ్రీ సరే అన్నట్టు తల ఊపింది. నా బంగారమే అని శ్రీని హగ్ చేసుకున్నారు. ఒక్క నిమిషం పాయసం చేసి తీసుకొస్తాను అని ఆవిడ కిచెన్లోకి వెళ్ళారు. శ్రీ నయాన్ని గిల్లింది. ఒసే, ఏం మాయ రోగమే నీకు, అలా గిల్లేశావు అని ఇవి ఆ గోతులు చూపించి అని చెయ్యి లాక్కున్నాడు. చూసి షాకై, మనిషివా రాక్షసువా, అంత ఉన్నాయేంటే నీ గోళ్ళు అన్నాడు నయాన్. నీలాంటి వాళ్ళ కోసమే ఇవి, కానీ అసలు ఆంటీతో అలా ఎలా డైరెక్ట్గా చెప్పేశావు అని అంది శ్రీ చిరుకోపంగా. మనం సీక్రెట్ లవ్ చేసుకుని పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనే టెన్షన్ మనకెందుకు? అమ్మకి చెప్పానుగా, అమ్మాయి అన్నీ మాట్లాడుతుంది అని అన్నాడు నయాన్. అది నిజమేలే అని చిన్నగా అంది శ్రీ. ఇంతలో మహాగారు పాయసంతో బయటకు వస్తారు. ముగ్గురు నోరు తీపి చేసుకున్నారు. ఒరేయ్, నీకు ఆఫీస్ ఉంటుందిగా, వెళ్ళొచ్చుగా అని అన్నారు మహాగారు. ఇప్పుడు వెళ్ళకపోతే ఏంటి అన్నాడు నయాన్. వెళ్ళకు, నీ ఇష్టం, తర్వాత మమ్మల్ని చూసి కుళ్ళుకోకూడదు అని అనుకుంటూ శ్రీకి ఇల్లు చూపించడానికి తీసుకువెళ్తారు. ఇంతలో అత్తయ్య అన్న గొంతు వినపడగానే అందరూ గుమ్మం వైపు చూశారు. అత్తయ్య అంటూ లోపలికి వచ్చి మహాగారిని హక్ చేసుకుంది. ఎలా ఉన్నావమ్మా, ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి? వాడెక్కడ అని అడిగారు మహాగారు. వస్తున్నారా అత్తయ్య, తనెవరు అని శ్రీని చూపిస్తూ అడిగింది అక్షర. వదిన అని శ్రీని దగ్గరికి తీసుకున్నాడు నయాన్. ఓహో, మడియ సిస్టర్ అని శ్రీని తన వైపు లాక్కుంది అక్షర. హాయ్ అండి అని అంది శ్రీ కొంచెం బిడియంగా. అండి ఎందుకు, కాల్ మీ విత్ మై నేమ్ అక్షర అని అంది అక్షర. శ్రీ నవ్వుతూ అక్క అంటానులే అంది. ఓహో, ఎవర్ విష్ అని అంది అక్షర. వదిన, ఆ యాక్సిడెంట్లో మనల్ని కాపాడింది శ్రీనే అని చెప్పాడు నయాన్. అప్పుడే లోపలికి వచ్చిన నిహాల్ ఆ మాట విని శ్రీ దగ్గరికి వచ్చి, థ్యాంక్ యూ సో మచ్, నా ప్రాణాన్ని కాపాడావు అని తన చేతులు పట్టుకొని చెప్పాడు. శ్రీ చేతుల్ని వెనక్కి తీసుకుంటూ, పర్వాలేదు సార్, నా ప్లేస్లో ఎవరున్నా అలానే చేసేవారు అని చిన్నగా నవ్వింది. సార్ ఏంటమ్మా, చక్కగా బావగారు అని పిలువు అని మహాగారు అన్నారు. అలవాటు అయిపోయిందాంటీ అని అంది శ్రీ. శ్రీ నవ్వులు. శ్రీ, నువ్వు నాతో రా అని అక్షరాన్ని శ్రీ తీసుకొని వెళ్ళింది. అన్నదమ్ములు ఇద్దరు బిజినెస్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటే మహాగారి భోజనానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. అక్షర శ్రీకి ఇల్లంతా చూపిస్తూ, నయన్ నీకు ఎప్పుడు ప్రపోజ్ చేశాడు అని అడిగింది. శ్రీ నవ్వుతూ, నిన్ననే అక్క అనింది. ఏంటి నిన్న? బాబాయ్, మా మరిది గారు చాలా స్పీడ్గా ఉన్నారు అని నవ్వేసింది అక్షర. శ్రీ కూడా ఆమె నవ్వుతో జత కలిపింది. ఇంకేంటి విశేషాలు అని అడిగింది అక్షర. అవును, ఒక చిన్న బాబు ఉండాలి కదా, తను ఎక్కడ అని అడిగింది శ్రీ. ఓహో, మిన్నునా, మేము ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ కౌశల్ని వదిలి రానన్నాడు, అందుకే వాడిని అక్కడ వదిలేసి ఇలా వచ్చాము అని అంది అక్షర. ఓహో, అలా మాటల్లో పడి నయన్ రూమ్ వరకు వచ్చారు. శ్రీ లోపలికి వెళ్ళి చూసి షాక్ అయ్యింది. రూమ్ వాల్స్ మీద మ్యాక్సిమం తన కళ్ళు స్కెచెసే ఉన్నాయి. సోల్మేట్ అని ఒక చోట, లైఫ్ పార్ట్నర్ అని ఇంకో చోట, డ్రీమ్ గర్ల్ అని, కలల రాకుమారి అని, ప్రేమదేవి, నయనాల రాణి అని వేరే వేరే క్యాప్షన్స్తో డిఫరెంట్ మోడల్స్తో స్కెచెస్ ఉన్నాయి.
శ్రీ అవన్నీ చూసి ఆశ్చర్యపోయింది. తన కోసం ఇన్ని సంవత్సరాలు ఫేస్ తెలియకపోయినా వెయిట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటి శ్రీ, మడ్డిగారిని నీ మీద ఎంత ప్రేమ ఉందో అని ఆశ్చర్యపోతున్నావా అని ఆట పట్టిస్తూ అడిగింది అక్షర. శ్రీ తన నవ్వుని సమాధానంగా ఇచ్చింది. ఇంతలో మహాగారి భోజనానికి పిలిచారు అని ఇద్దరు కిందకు వెళ్ళారు. 5గురు భోజనాలు చేసి కొంచెం సేపు మాట్లాడుకున్నాక శ్రీ నయన్ ఆఫీస్కి వెళ్దామని వెళ్ళిపోయారు. మావయ్య, ఆ ఆంటీని ఏమని పిలవాలి అని ముద్దుగా అడిగాడు మిన్ను. కౌశల్ వాడి బుగ్గ తాగుతూ అత్తయ్య అని పిలువు అన్నాడు. అవునా అత్తయ్య, నువ్వు బాగున్నావు అని కీర్తిని హక్ చేసుకున్నాడు మిన్ను. నువ్వు ఇంకా క్యూట్గా ఉన్నావు మిన్ను అని మిన్నుని ప్యాంపర్ చేస్తుంది కీర్తి. కీర్తి కౌశల్ మిన్నుని ఆడిస్తూ టైం స్పెండ్ చేశారు. అప్పుడే శ్రీ నయాన్ కూడా లోపలికి వచ్చారు. శ్రీ ఇప్పుడు ఎలా ఉంది అని తన దగ్గరికి వెళ్ళి అడిగింది కీర్తి. ఏం కాలేదే, బాగానే ఉంది అని చెప్పింది శ్రీ. కౌశల్ శ్రీ టెంపరేచర్ చెక్ చేస్తూ చిన్నపిల్లలాగా అలా భయపడుకుమా, నీకేమైనా అయితే మేము తట్టుకోలేము అని అన్నాడు. శ్రీ కౌశల్ని హక్ చేసుకుని సారీ అన్నయ్య, నిన్ను బాగా ఇబ్బంది పెట్టేశా అని అంది. ఇందులో ఇబ్బంది ఏముంది, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అని అన్నాడు కౌశల్. కీర్తి, మనం అలా బయటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని టీ తాగి స్నాక్స్ తిని వద్దాం. ఈలోపు వీళ్ళు ప్రేమానురాగాలు షో కంప్లీట్ అవుతుంది అని జోక్గా అని కూడా సీరియస్ ఓ లుక్కుతో అన్నాడు నయాన్. అవునన్నయ్య, పదండి వెళ్దాం అని అంది కీర్తి కూడా. ఓసే నువ్వు కూడానా అని అంది శ్రీ గుర్రుగా కీర్తిని చూస్తూ. వాళ్ళకి కుళ్ళురా, నువ్వు పట్టించుకోకు అని కౌశల్ శ్రీకి సపోర్ట్ చేశాడు. అవును, మరి మీరు ఒక ఆదర్శ అన్నా చెల్లెళ్ళు, మిమ్మల్ని చూసి మేము కుళ్ళుకోవాలి అని అన్నాడు నయాన్. అవునులే, మీరన్నది అందుకేగా అని శ్రీ తిప్పుకుంటూ వెళ్ళి మెన్నుని ఎత్తుకుంది. మెన్ను శ్రీని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఏంటి వీడు ఇంత తొందరగా కనెక్ట్ అయ్యాడు అని అన్నాడు కౌశల్. చిన్నప్పటి స్పర్శ కదా, అందుకే అలా అని అన్నాడు నయాన్. శ్రీ మిన్నునికి ముద్దు పెడుతూ తనని ఆడిస్తుంది. కొంచెంసేపు తనతో ఆడి తన వడిలో పడుకున్నాడు. నయాన్ శ్రీ పక్కన కూర్చొని మనం ఎప్పుడు ఇలాంటి స్టేజ్కి రావాలో అని అన్నాడు. శ్రీ నయాన్ వైపు గుర్రుగా చూస్తూ నీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు అని అంది. నయాన్ స్మైల్తో శ్రీ నడుం చుట్టూ చెయ్యి వేశాడు. నయాన్, ఏం చేస్తున్నావు? బాబున్నాడు, అన్నయ్య కీర్తి కూడా అని అంది. బాబు పడుకున్నాడు, మీ అన్నయ్య అండ్ కాబోయే వదిన కూడా బిజీగా ఉన్నారు. శ్రీ అప్పుడు కౌశల్ వాళ్ళ వైపు చూస్తుంది. కీర్తి కౌశల్ గిరి ముద్దులు తినిపిస్తుంది. కౌశల్ తింటూ మధ్యలో కీర్తి వేలిని కొరికాడు. అస్ అని చిన్నగా అని కీర్తి అతన్నికెళ్ళి పిచ్చి పట్టిందా నీకు అని అంది. శ్రీ ఆశ్చర్యంగా నయాన్ వైపు తిరిగింది. నయాన్ నవ్వుతూ నువ్వే లేట్ అని అన్నాడు. శ్రీ ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తల దించేసింది. అయ్యో సిగ్గే అని నయాన్ నవ్వుతూ అంటుంటే శ్రీ బుగ్గలు ఎర్రగా మారిపోతాయి. ఆ బుగ్గల మీద చిన్నగా కిస్ ఇచ్చి ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఫోన్ ఓపెన్ చేస్తాడు నయాన్. దొంగ కన్నయ్య అని అనుకుంటూ మెన్నుని పక్కన పడుకోబెట్టి తను కూడా ఫోన్లో మునిగింది. నయాన్ శ్రీ మెన్నుని ఇంటి దగ్గర దింపి వస్తాను అని వెళ్ళిపోయాడు. కౌశల్ కీర్తి ఇంటికి వెళ్ళారు. నయాన్ శ్రీ ఇంటికి వెళ్ళేటప్పటికే నారాయణరావు గారు కూడా అక్కడే ఉన్నారు. మెన్ను అక్షర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే అక్షర మెన్నుని రూమ్లోకి తీసుకొని వెళ్ళింది. మాటల సందర్భంగా మహాగారు, అమ్మ నివేద, మీ అమ్మ నాన్న ఎక్కడే ఉంటారు, మేము వెళ్ళి సంబంధం మాట్లాడతాము అని అన్నారు. దానికి శ్రీ తలదించుకొని అది ఆంటీ ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి మీకు ఈ విషయం చెబుతున్నాను అని అంది. ఏంటమ్మా కొంచెం కంగారుగా వచ్చింది మహాగారు వాయిస్. అది ఆంటీ, నేను అనాథని, గుడిలో కనపడితే మా పిన్ని బాబాయ్ పెంచుకున్నారు. అమ్మ నాన్న అని పిలవమని అన్నారు, కానీ వాళ్ళని అలా పిలవలేక పిన్ని బాబాయ్ అని పిలుస్తున్నాం అని చెప్పి సైలెంట్ అయిపోయింది. ఆ విషయం చెబుతున్నప్పుడు తన స్వరం వనకడం అందరూ కనిపించారు. మహాగారు శ్రీ పక్కన కూర్చొని మాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అని సీరియస్గా అన్నారు. అది ఆంటీ అని శ్రీ ఏదో చెప్పబోతుంటే పిచ్చి పిల్ల, దేనికి భయపడ్డావా, నువ్వు అనాథవి అని ఎవరన్నారు, నీకు మేము లేమా, అన్నాదమ్ముల్లాగా చూసుకునే పిన్ని బాబాయ్ లేరా, ఇంకెప్పుడు అలా అనకు అని అన్నారు. శ్రీ అవన్నీ హక్ చేసుకుని థ్యాంక్ యూ ఆంటీ అని అంది. మహాగారు ఆవిడ తల నిమురుతూ నువ్వు బంగారు తల్లివమా అని అన్నారు. మిగతా ముగ్గురు వాళ్ళ ఇద్దరిని చూసి సంతోషించారు. మెన్యూను పడుకోబెట్టి బయటికి వచ్చిన అక్షర వాళ్ళని చూసి అక్కడికి వచ్చింది. కొంచెంసేపు అందరూ అక్కడే మాట్లాడుకొని శ్రీ నయన్ ఇంకా ఇంటికి వెళ్దామని వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి ఎవరి ఆలోచనల వారు బిజీ అయి పడుకున్నారు. ఉదయం యథావిధిగా ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళిపోయారు. ఆఫీస్లో ఎవరి పనుల వారు బిజీ అయ్యారు. చిన్న ప్రాజెక్ట్ పని మీద శ్రీ కౌశల్ వేరే కంపెనీకి వెళ్ళారు. అన్న ఎందుకు అంత మూడీగా ఉన్నావు, ఇందాకటి వరకు బాగానే ఉన్నావుగా అని అంది శ్రీ. ఏం లేదులే అని సైలెంట్ అయ్యాడు కౌశల్. ఇద్దరు మీటింగ్ అటెండ్ అయ్యారు. అప్పుడే మీటింగ్కి శివ అండ్ కోమలి కూడా వచ్చారు. అప్పుడు శ్రీకి అర్థమైంది కౌశల్ ఎందుకంత మూడీగా ఉన్నాడు. మీటింగ్ స్టార్ట్ అయ్యింది. అందరూ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తర్వాత మీటింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కోమలి శ్రీ దగ్గరికి వచ్చి నువ్వు ఇంకా అలానే ఉన్నావన్నమాట, సరే నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది అని కార్డు ఇచ్చింది.
కంగ్రాట్స్. నేను రోజుకు ఒకలా ఉండను, ఎప్పుడూ ఒకేలా ఉంటాను అని నవ్వుతూ అంది శ్రీ. ఈ శ్రీ సమాధానానికి కోమలికి మండిపోతున్నా పైకి మాత్రం నవ్వుతూ నైస్ యాటిట్యూడ్ అని అంది. థ్యాంక్ యూ అని అంది శ్రీ కూడా నవ్వుతూ. ఇంతలో శివ కూడా అక్కడికి వచ్చాడు. హాయ్ అన్నయ్య అని ఆప్యాయంగా పలకరించింది శ్రీ. హాయ్ మా, ఎలా ఉన్నావు అని శ్రీని పలకరించి రేయ్ ఎలా ఉన్నావురా అని కౌశల్ని పలకరించాడు. కౌశల్ ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా శ్రీ టైం అవుతుంది వెళ్దామా అని అన్నాడు. శివ కూడా కొంచెం ఫీల్ అయినా సరేరా బాయ్ అని అన్నాడు. అన్నయ్య ఒక్క నిమిషం అని శ్రీ తన నెంబర్ ఇచ్చి శివ్ నెంబర్ తీసుకుంది. వాళ్ళ ఇద్దరు అటు వీళ్ళ ఇద్దరు ఇటు వెళ్ళిపోయారు. కౌశల్కి చాలా చిరాగ్గా ఉంది. శ్రీ అతని చెయ్యి పట్టుకొని అన్నయ్య రెస్టారెంట్కి వెళ్దామా అని క్యూట్గా అడిగింది. కౌశల్ శ్రీ బుగ్గలాగి సరే అని నవ్వాడు. మీ లవ్లీ అన్నయ్య అని అంది శ్రీ. మై ప్యారీ చెల్లి అని అన్నాడు కౌశల్. ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళారు. వాళ్ళ అదృష్టమో దురదృష్టమో వీళ్ళ పక్క టేబుల్లో శివ కోమలి కూర్చున్నారు. కౌశల్ శ్రీ వైపు చూశాడు. ప్రామిస్గా నాకు తెలియదు, నిజం అని అంది అమాయకంగా ముఖం పెట్టి. కౌశల్ గట్టిగా నిట్టూర్చి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ వచ్చాక మాట్లాడుకుంటూ తినేశారు. నయన్ ఫోన్ చేశాడని శ్రీ పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది. కౌశల్ కూడా కారు పార్కింగ్కి వెళ్ళాడు. అక్కడ ఎవరో కొంతమంది రౌడీలు కౌశల్ని రౌండప్ చేశారు. కౌశల్ వాళ్ళ వైపు చూశాడు. ఒక్కొక్కడు ఎప్పుడు చంపేద్దామన్న ఆవేశంలో ఉన్నారు. ఒకడు కౌశల్ మీద రాడ్ ఎత్తితే కౌశల్ దానిని పట్టుకొని ఇంకో చేత్తో వాడి కడుపులో పిడిగుద్దులు కుత్తాడు. దాంతో వాడి నొప్పితో విలవిల్లాడుతూ నేల మీద పడ్డాడు. కౌశల్ ఆ రాడ్ని స్టైల్గా గాల్లో ఎగరేసి పట్టుకొని ఒక్కొక్కరిని చితకబాదుతున్నాడు. ఒకడు కౌశల్ కోపం మీద గట్టిగా కొట్టాడు. దాంతో అతని పెదవి చిట్లే రక్తం వస్తుంది. కౌశల్ అదే నవ్వుతూ దానితో తుడుచుకొని వాడిని ఒక్కసారి తల మీద కొట్టాడు. అంతే, వాడు అలానే మైకం కమ్మి పడిపోయాడు. అప్పుడే మాట్లాడుకుంటూ వస్తున్న శివ్ కోమలి దాన్ని చూసి కంగారుగా అక్కడికి వెళ్ళారు. శివ వెళ్తుంటే ఎవరు తన చెయ్యి పట్టుకొని ఆపారు. కోమలి కౌశల్ దగ్గరికి వెళ్ళి ఏమైందన్నయ్య అని అతన్ని చూసింది. పెద్ద చిట్లి రక్తం రావడంతో బాధగా కర్చీఫ్తో తుడుస్తుంది. కౌశల్ తన చేతిని వెనక్కి నెట్టి వెళ్ళబోతుంటే కోమలి అతని చెయ్యి పట్టుకుని ఆపింది. ఇంకా నా మీద కోపం తగ్గలేదా? తప్పు నాది అని అంటున్నానుగా. ఇన్ని సంవత్సరాలుగా సారీ చెప్పి అలసిపోయాను, మాట్లాడరా, నేను ఉండలేను అని ఏడ్చింది. కౌశల్ కూడా మాట్లాడని అనుకున్నాడు. కానీ అప్పటిలా మళ్ళీ తను నువ్వెవరు అని అంటే తట్టుకోలేను అని సైలెంట్గా ఉంటున్నాడు. ప్లీజ్ రా అని అతని చేతిని ప్రెస్ చేసింది. కౌశల్ ముందుకు వెళ్ళి అతన్ని హక్ చేసుకుంది. నిజంగా నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేను అని ఏడ్చింది. కౌశల్ కూడా కోమలి తల నిమురుతూ సారీ మా, ఇన్ని సంవత్సరాలు నేను బాధ పెట్టాను, నీతో మాట్లాడాలి అని ఉన్నా కానీ మళ్ళీ నువ్వెవరు అని అంటే నేను తట్టుకోలేను అని అన్నాడు. సారీ అన్నయ్య, ఇంకెప్పుడు అలా అనను అని అంది కోమలి. శివ అదంతే చూసి సంతోషించాడు. అందుకే ఆపానన్నయ్య అని అంది శ్రీ. నువ్వు బంగారానివ్రా అని శ్రీ తల నిమిరాడు శివ. శ్రీ అందంగా నవ్వేసింది. శివ శ్రీ బుగ్గలు లాగి బంగారానివ్రా నువ్వు అని అన్నాడు. వీళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. కోమలి తనేనా లేక నాతో మాట్లాడేది ఏమైందో అందా అని అన్నాడు శివ. లేదు, నేను నీతో మాట్లాడను అని అన్నాడు కౌశల్. రే, నీకు బాగా ఎక్కువైందిరా అని శివ అంటే నువ్వు తగ్గించుకో శివ అన్నయ్య అంది శ్రీ. శ్రీ నువ్వేంటి అటు వెళ్ళావు అని కౌశల్ అంటే నేను ఎటు వెళ్ళలేదన్నయ్య, మధ్యలో ఉన్నా, ముందైతే ఇంటికి వెళ్దాం, నా కన్నయ్య నా మీద ఫైర్ అవుతున్నాడు అని అంది శ్రీ. మా శ్రీ కావాలనే కోమలిని ఉడికించడానికి అలా అంది. కన్నయ్య ఎవరు అని శ్రీని శివ అడిగాడు. కన్నయ్య అంటే నాకు కాబోయే ఆయన నయాన్ అని మెలికలు తిరుగుతూ చెప్పింది శ్రీ. ఆ మాట విని శ్రీ యాక్షన్ చూసి కోమలికి చిరాకు ఇరిటేషన్ వచ్చేసాయి. ఓహో, ద గ్రేట్ టామ్ అండ్ జెర్రీస్ ఆర్ గోయింగ్ టు బీ కపుల్స్, కంగ్రాట్స్ అని అన్నాడు శివ. థ్యాంక్ యూ అన్నయ్య, బాయ్ బాయ్ కోమలి అని చెప్పి శ్రీ కారు ఎక్కి కూర్చుంది. కౌశల్ కూడా బాయ్ రా బాయ్ మా అని వాళ్ళ ఇద్దరికి బాయ్ చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. వితిన్ సెకండ్లో వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఎవరి క్యాబిన్లో వాళ్ళు వెళ్ళారు. శ్రీ కొంచెం సేపు తన ప్లేస్లో వర్క్ చేసి నయన్ దగ్గరికి వెళ్ళింది. కన్నయ్య అని పిలిచింది. చెప్పు అని అన్నాడు తల ఎత్తకుండా. అబ్బా ఇటు విను బాబు అని నయన్ గడ్డం పెట్టుకుని తల పైకెత్తింది. శాడిస్ట్ ఏంటో చెప్పు అని అన్నాడు నయన్ శ్రీ వైపు తిరిగి. అన్నయ్య మీదే అటాక్ జరిగింది, కానీ కొంతమందే ఉన్నారు, అన్నయ్య కూడా డీల్ చేయగలిగాడు, లేకపోతే పరిస్థితి ఏంటి అని బాధగా ఉంది. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండాయి. నయన్ శ్రీని దగ్గరికి తీసుకొని ఇప్పుడేం కాలేదు కదా, ఇక ముందు జాగ్రత్తగా ఉందాం, ప్రతి చిన్నదానికి ఇలా డేలా పడిపోతే ఎలా అని తనని డైవర్ట్ చేయడానికి ముందు నువ్వు వర్క్ చూడు, అది చాలా ఇంపార్టెంట్ అని అన్నాడు. శ్రీ నయాన్ని గెచ్చి బాయ్ అని వెళ్ళిపోయింది. రాక్షసి అని అనుకుంటూ తన వర్క్ చేయడంలో స్టార్ట్ చేశాడు నయాన్. శ్రీ బయటకు వెళ్ళి తన వర్క్ చేసుకుంటుంది. నారాయణ్ గారి కుటుంబ సమేతంగా వైజాగ్ చేరుకున్నారు.
చెప్పా పెట్టకుండా వచ్చిన వారిని చూసి శ్రీనివాస్ గారు భానుగారు హడావిడిగా మర్యాదలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఇవేమీ అవసరం లేదు, మీతో మాట్లాడని వచ్చాము అని అన్నారు మహాగారు. శ్రీనివాస్ భానుగారులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వాళ్ళకి ఎదురుగా కూర్చున్నారు. ఇతను మా పెద్ద అబ్బాయి నిహాల్, కోడలు అక్షర, వాళ్ళ కొడుకు నైతిక్ అని మహాగారు అన్నారు. ఒకరికొకరు నమస్కారాలు ఇచ్చుకున్నాక మీ పెద్ద అమ్మాయి నివేతాని మా చిన్న కొడుకు నయానికిచ్చి చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు కూడా ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు అని నారాయణరావు గారు అన్నారు. శ్రీనివాస్ గారు కూడా భానుగారి వైపు చూశారు. ఆవిడ కళ్ళతోనూ ఓకే అనడంతో మా అమ్మాయికి ఇంట్లో వాళ్ళకి నచ్చితే నాకేం అభ్యంతరం ఉంటుంది, నాకు కూడా సమ్మతమే అని అన్నారు శ్రీనివాస్ గారు. మరింకేంటి, మంచి రోజు చూసుకొని చూస్తాము, అప్పుడే ముహూర్తాలు పెట్టించుకుందాము అని నారాయణ గారు అన్నారు. అలాగే అండి అని శ్రీనివాస్ గారు అంటే, ఇంకా అండి ఏంటి అన్నయ్య గారు, బావగారు అని పిలవండి అని అన్నారు మహాగారు. శ్రీనివాస్ గారు కూడా నవ్వుతూ అలాగా చెల్లమ్మ అని అన్నారు. ఇక మేము వెళ్తామా ఆంటీ? అదేంటి అలా వెళ్ళిపోతారు? ఉండండి, భోజనానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి, పక్క ఊరు కాదు కదా వెళ్ళేది, రేపు వెళ్దూరులే అని అన్నారు భానుగారు. కానీ అని నారాయణ గారు సంశయిస్తుంటే, మీరు ఇంకేం మాట్లాడకండి, మీరు ఎక్కడే ఉంటున్నారు అని శ్రీనివాస్ గారు కూడా అనేటప్పటికీ ఇంకా ముహూర్తాలు కూడా పెట్టుకోలేదు కాబట్టి అందరూ అక్కడే ఉండటానికి సిద్ధమయ్యారు. సాయంత్రం అందరూ అలసిపోయి ఇంటికి వచ్చారు. నలుగురు ఫ్రెష్ అయి హాల్లోకి చేరారు. అప్పటికే రేణు, రుద్ర ఇంకా రాలేదు. ట్రాఫిక్ అనుకుని లైట్ తీసుకున్నారు. వీళ్ళ మాటల్లో పడి బొర్లుతుంటే శ్రీకి ఫోన్ వచ్చి పక్కకు వెళ్ళింది. చెప్పు పిన్ని అని అంది. నీకు కాబోయే అత్తమామలు, అక్క బావలు కూడా వచ్చారు అని అన్నారు భానుగారు. వాట్? శ్రీ అరుపులకి హాల్లో ఉన్న వాళ్ళు ఏమైందో అని అక్కడికి వెళ్ళారు. ఎందుకే అంత గట్టిగా అరిచావు అని అడిగారు భానుగారు. అంటే సడన్గా ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ చెప్తే అరవరా మరి అని అంది శ్రీ. హామ్, బాగానే ఉంది, కానీ మీ బాబాయ్ కూడా ఒప్పుకున్నారు మీ పెళ్ళికి. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించుకోవడానికి వస్తామన్నారు. ఈరోజే మన ఇంట్లో ఉంటున్నారు అని చెప్పారు భానుగారు. శ్రీకి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ పిన్ని, మంచి న్యూస్ చెప్పావు అని ఫోన్ పెట్టేసింది శ్రీ. ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన శ్రీకి గుమ్మం బయట నుంచుని చెవులు లోపలికి విసిరిన ముగ్గురిని చూసి ఏంటి అంది. ఏం లేదు, ఎందుకు అరిచావని రూమ్లోకి వచ్చి అడిగింది కీర్తి. అవును, ఏమైనా బ్యాడ్ న్యూసా అని అడిగాడు కౌశల్. నయన్ కూడా ఆతృతగా ఏం చెప్తుందో అని వింటున్నాడు. శ్రీ నయన్ దగ్గరికి వెళ్ళి ఫేస్ బాధగా పెట్టి, కన్నయ్య మన పెళ్ళికి బాబాయ్ ఒప్పుకోలేదంట అని అంది. అయ్యో అవునా, మరి నాకేంటి, అందరికీ ఓకే అని అన్నారని చెప్పారు అని నయన్ అనేటప్పటికీ తెలిసిపోయిందా అని అంది శ్రీ. ఎప్పుడో ఆఫీస్లో ఉండగానే అని అన్నాడు నయన్. అయితే నాకు చెప్పలేదు అని అతన్ని గిల్లింది. నయన్ శ్రీ నడుము చుట్టూ చేయవేసి మీదకు లాక్కున్నాడు. ఏంటి ఊరికే గిల్లుతున్నావు అని అన్నాడు. కౌశల్ కొంచెం దగ్గి మేము వెళ్తున్నాం అని వెళ్ళిపోయారు. ఏ గిల్లకూడదా? నేను కాకపోతే ఎవరు గిల్లుతారేంటి అని అంది శ్రీ నయన్ కాలర్ పట్టుకొని. దాంతో అడుగు, నీకు నా మీద అన్ని రైట్స్ ఉన్నాయి అని చిన్నగా శ్రీ తలకి ఢీకొట్టాడు. లవ్ యూ కన్నయ్య అని అతన్ని హక్ చేసుకుంది. లవ్ యూ టూ బంగారం అని నడుం మీద చేతిని తీసి ఆమె చుట్టూ వేశాడు. కొంచెంసేపు ఎదురు అలానే ఉన్న శ్రీ దూరం జరిగి బయటకు వెళ్ళిపోయింది. అవును, ఈ పాటికి నువ్వు వంట స్టార్ట్ చేయాలి కదా, చేయలేదే అని కౌశల్ కీర్తిని అడిగాడు. దానికి ఒక కారణం ఉంది అని చిన్న స్మైల్తో చెప్పింది కీర్తి. శ్రీ రూమ్లో నుంచి బయటికి వచ్చి డార్లింగ్ నేను చేస్తాను అని అరిచింది. కౌశల్తో మాట్లాడుతున్న కీర్తి విన్నావా, నేను చెప్పానుగా అని కౌశల్తో అంది. కౌశల్ నవ్వుతూ అవును నిజమే అని అన్నాడు. శ్రీ కిచెన్లోకి వెళ్ళి వంట స్టార్ట్ చేసింది. నయన్, రుద్ర ఇంకా ఇంటికి రాలేదు అని టెన్షన్ పడుతున్నారు. పక్కకు వెళ్ళి ఫోన్ చేశాడు కానీ లిఫ్ట్ చేయలేదు. నయన్ ఇక వాళ్ళ కాలేజీకి వెళ్దామని కౌశల్కి చెప్పి బయటకు వెళ్ళాడు. నయన్ వెళ్ళాక కౌశల్ 2-3 సార్లు ఫోన్ ట్రై చేశాడు కానీ లిఫ్ట్ చేయలేదు. శ్రీ ఈలోపు డిషెస్ అన్నీ వండి డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టింది. అందరినీ పిలిచింది. కౌశల్ కీర్తి కూర్చొని శ్రీ వంటలను వాసనకు ఆస్వాదిస్తూ, శ్రీ వాసనకే నోరూరుతుంది అని గట్టిగా వాసన పీలుస్తూ అన్నాడు కౌశల్. మేలు పంట చూసి మెలిమై ఉండను, పొట్ట విప్పి చూడు పురుగులుండెను, వాసన బట్టి లోపల ఫుడ్ టేస్ట్ అంచనా వేయలేం కౌశల్ గారు అని అంది కీర్తి. శ్రీ కీర్తి నెత్తి మీద కొట్టి, అన్నయ్య దాని మాటలు నమ్మకండి, నేను బాగా వండుతానని కుళ్ళు అని అంది. కౌశల్ నవ్వుతూ తినడం స్టార్ట్ చేశాడు. కీర్తి కూడా తింటుంది. శ్రీ కౌశల్ పక్కనే ఉండి అన్నీ కొసరి కొసరి వడ్డించింది. చెప్పవే, ఏదో అన్నావు కదా, ఏదో పద్యం కూడా చెప్పినట్టున్నావు, ఇప్పుడు సిగ్గు లేకుండా తింటున్నావు అని నడుము మీద చేతులు పెట్టుకుని అంది శ్రీ. కీర్తి నవ్వుతూ, నీ వంట బాగోదు అని నేను అనలేదు కదా బేబీ, అయినా మా ఆయనకి మాత్రమే వదులుతాను అని బేస్మించుకొని కూర్చున్న దానివి సడన్గా వంటింటి అని టాపిక్ డైవర్ట్ చేసింది కీర్తి.
మా ఆయన కూడా తింటాడు కదా. మా లవ్ సక్సెస్ అయ్యింది బంగారం. మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు కాబట్టి నేను వంట చేశాను. అసలు ఆయన తినేదాకా మీకు పెట్టకూడదు అనుకున్నా. కాకపోతే మీరు ఆకలి ఆగలేరు అని తినిపించా అంతే శ్రీ. వామ్మో, ఈ వెంట వెనక ఇంత కథ ఉందా అని ఆశ్చర్యంగా అన్నాడు కౌశల్. మరేమనుకుంటున్నారు? కనీసం హెల్ప్ కూడా చెయ్యదు వంటలు. అడిగితే మా ఆయనకి మాత్రమే అని అంటుంది. దెయ్యమ్మకుంది అని అంది కీర్తి. రేణు రుద్ర ఇంకా రాలేదు. ఒకేసారి నయాన్కి కాల్ చేయన్నయ్య అని అంది శ్రీ. అప్పుడే రేణు రుద్ర నయాన్ వచ్చారు. ఎక్కడికి వెళ్ళారా? ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని కౌశల్ అడిగితే లైబ్రరీలో కూర్చొని ఫోన్ సైలెంట్లో పడేశారంట అని నయాన్ అన్నాడు. ఓహో, అయినా ఈ టైంలో లైబ్రరీకి ఏంటన్నయ్య అని అడిగింది కీర్తి. స్పెషల్ క్లాసెస్ అక్క అని చెప్పాడు రుద్ర. సరే రండి, ముందు తినండి అని వేడివేడిగా ఉన్నాయి అని శ్రీ ముగ్గురికి పిలిచింది. రేణు రుద్ర కూర్చున్నారు కానీ నయాన్ రూమ్కి వెళ్ళిపోయాడు. శ్రీ వాళ్ళ ఇద్దరికీ కూడా ఫుడ్ వడ్డించి వాళ్ళు తిన్నాక కొంచెం సేపు అక్కడే ఊడ్చి అందరు రూమ్స్కి వెళ్ళి పడుకున్నారు. శ్రీ కూడా ఒక ప్లేట్లో ఫుడ్ తీసుకొని నయాన్ రూమ్కి వెళ్ళింది. కన్నయ్య అనుకుంటూ రూమ్లోకి వెళ్ళింది. నయాన్ బెడ్ మీద బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసుకొని ఫోర్ హెడ్ మీద వేలితో బ్రష్ చేస్తూ ఉన్నాడు. ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. శ్రీ అతని పక్కనే కూర్చొని అన్నం కలిపి నయాన్ నోటి దగ్గర చేయబెట్టింది. నయాన్ కళ్ళు తెరిచి ఏంటే అని అన్నాడు. తిను అన్నట్టు కళ్ళతో సైగ చేసింది. నయాన్ శ్రీ పెడుతుంటే తింటున్నాడు. ఏమైంది కన్నయ్య అని అడిగింది శ్రీ. లైట్ హెడేకే మా అని అన్నాడు. అవునా అని పెట్టడం కంప్లీట్ అయ్యాక బయటికి వెళ్ళిపోతుంటే ముందు నువ్వు తినవే అని అన్నాడు. శ్రీ ఒక నవ్వు నవ్వి నాకు ఆకలిగా లేదు కన్నయ్య, ఆకలిస్తే నేను తింటానుగా అని అంది శ్రీ. కిందకు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని ఆయిల్ బాటిల్తో మళ్ళీ నయాన్ ముందుకు ప్రత్యక్షమయ్యింది. కన్నయ్య ఆయిల్ రాస్తాను, తలనొప్పి తగ్గుతుంది అని అనుకుంటూ బెడ్ మీద కూర్చుంది. నయాన్ శ్రీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు. శ్రీ ఆయిల్ రాస్తూ మసాజ్ చేస్తుంటే అలానే ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. నయాన్ పడుకున్నాక అతన్ని కొంచెం పక్కకు జరిపి మంచిగా పడుకోబెట్టి దుప్పటి కప్పి లైట్స్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళిపోయింది. శ్రీ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుంది. ఉదయం ఎప్పటిలానే అందరూ లేచి ఫ్రెష్ అయి ఎవరి పనులు వారు చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. రేణు రుద్ర కాలేజ్కి మానేస్తామని ఇంట్లో కూర్చున్నారు. శ్రీకీర్తి ఆఫీస్లో ఇంట్రెస్టింగ్గా వర్క్ చేసుకుంటున్నారు. హెడేక్గా ఉంది, కాఫీ తాగుదామని శ్రీ అడిగితే 5-6 క్యాంటీన్స్ బయలుదేరారు. ఇద్దరు వెళ్తూ ఉంటే ఎవరో కీర్తికి డ్యాస్ ఇచ్చారు. కీర్తి అతని వైపు చూసి సారీ శివగారు అని అంది. పర్వాలేదులే కీర్తి, ఎలా ఉన్నావు? మొన్న శ్రీని కలిశాను కానీ నువ్వే లేవు అని కుశల ప్రశ్నలు వేశాడు శివ్. బానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడిగింది కీర్తి. బానే ఉన్నానమ్మా, సరే చిన్న పని, ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయాడు శివ్. అవును శివ్ గారు, కౌశల్ గారు కలిసిపోయారా? మాటలు లేవనుకున్నా అని అంది కీర్తి. మొన్నే మాట్లాడుకున్నారు అని శ్రీ అంది. ఇంతలో చప్పట్లు కొడుతూ తార అక్కడికి వచ్చింది. హలో కీర్తి, అప్పుడే కౌశల్ సార్ని వదిలేసి వేరొకరిని తగులుకున్నావా? అప్పుడే బోర్ కట్టేశారా సార్ నీకు? ఈయనెవరు అన్ని వివరాలు తెలుసుకున్నాక ప్లాన్ స్టార్ట్ చేశారేమో అని గట్టిగా అందరికీ వినిపించాలని అంటుంది. చుట్టూ ఉన్న ఆఫీస్ స్టాఫ్ అంతా వాళ్ళనే చూస్తున్నారు. తారాకి ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా శ్రీ తార చెంప మీద గట్టిగా పీకింది. ఏయ్ అని తార ఇంకేదో అనుభవుతుంటే రెండో వైపు కొట్టేది. మళ్ళీ ఒకసారి కొట్టే మొత్తం ముచ్చటగా 3 సార్లు చెంప వాయించింది. మిస్ తారా, మిమ్మల్ని ఎందుకు కొట్టానో తెలుసా? 1 మా ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడినందుకు, 2 కౌశల్ అన్నయ్యకి అవమానించినందుకు, 3 అసలు ఏమాత్రం సంబంధం లేని మా శివ అన్నయ్యని ఇందులోకి లాగినందుకు. ఆఫీస్కి వచ్చినప్పుడు వచ్చామా, వర్క్ చేసుకున్నామా, ఎవరితో అయినా మాట్లాడామా, వెళ్ళామా అన్నట్టే ఉండాలి. నీకు మొన్నొకసారి చెప్పాను నాలాంటి తిక్క మనుషుల్ని గెలకొద్దు అని. నువ్వు నన్నే గెలుకుతున్నావు. సర్లే ఇక వెళ్ళి పని చూసుకో అని తారాతో అని అసలే హెడేక్ అంటుంటే అడ్డమైన వాళ్ళతో సోది మొదలయ్యింది అని అనుకుంటూ శ్రీ వెళ్ళిపోయింది. కీర్తి శ్రీ వెనకే వెళ్తూ ఎందుకే పాపంతని అందరి ముందు కొట్టావు అని అంది. పాపమేంటే, అది నీ క్యారెక్టర్ని తప్పు పట్టింది. నువ్వు కొట్టాల్సింది పోయి నేను కొట్టినందుకు సంతోషించగా బాధపడతావే అని శ్రీ ఆవేశంగా అంది. తను చేసిందే తప్పే కానీ వార్నింగ్ ఇచ్చుంటే సరిపోయేది కదే అని అంది కీర్తి. నిన్ను అలా అంటుంటే ఆ టైంలో నేనేం ఆలోచించలేదే, కోపం కూడా కంట్రోల్ చేసుకోలేకపోయా, అందుకే కొట్టేశా అని అంటూ కాఫీ సిప్ చేస్తూ అంది. అని అంది కీర్తి. శ్రీ చేతిలో కాఫీ లాక్కొని తాగుతూ కాఫీ బాగుంది, నువ్వు చేసిన పని కూడా బాగుంది అన్నాడు. శ్రీ వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ ఈ వ్యాఖ్యలు తగ్గించుకోమని చెప్పేది. అయినా నేను చేసిన దాంట్లో తప్పేముంది? మొన్నొకసారి చేసిన మాట వినలేదు, అందుకే ఇప్పుడు రియాక్షన్ చూపించాంది నయాన్ నవ్వుతూ. నువ్వేం చేసినా రైట్, ఐ విల్ సపోర్ట్ యూ మై డియర్ ప్రిస్టేషన్ అని అన్నాడు. ఇంకా అది మర్చిపోలేదా అన్నయ్య అని నవ్వుతూ అడిగింది కీర్తి. మై డార్లింగ్కి ఫస్ట్ నిక్ నేమ్ కదా, ఎలా మర్చిపోతాను
అని అన్నాడు నయాన్. ముగ్గురు సరదాగా 10 నిమిషాలు కబుర్లు చెప్పుకొని వర్క్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. కౌశల్, శివ బయట ప్రపంచాన్ని మర్చిపోయి మరియు మాటల సముద్రంలో ఈదుతుంటే ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా అన్న గొంతుకు ఇద్దరు డోర్ వైపు చూశారు. కౌశల్ నవ్వుతూ రా, నీకు కూడా పర్మిషన్ కావాలా అన్నాడు. ఆ అమ్మాయి రావటంతో శివ చెవులు పట్టుకొని పై లేపింది. శివన్నయ్య చిన్నగా నవ్వుతూ ఓసే వదలవే, ఇప్పుడే ఏమైందే అన్నాడు. ఏమైందా, నీ ఫోన్ ఏది అని శివుని వదిలి ఫోన్ తీసుకుంది. ఫోన్ చూపిస్తూ ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయని కోపంగా అడిగింది. శివ చూసుకోలేదు తల్లి అని ప్లీజింగ్గా అన్నాడు. అబద్ధమను, ఫోన్ లిఫ్ట్ చేయరా అంటే అంత ఇంపార్టెంట్ కాదులే అని సైలెంట్లో పెట్టాడు. నేను సాక్షిని అని ఎంతో నిజాయితీగా చెప్పాడు కౌశల్. అనిత శివుని మింగేసేలా చూస్తుంది. ఒరే, నువ్వు మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టుకొని కౌశల్ అన్నాడు. అనిత కోపంతో పక్కనే ఉన్న పేపర్ వెయిట్ శివ మీదకు విసిరింది. శివ దాని నుంచి తప్పించుకొని ఒసే నేను చెప్పేది విను, వాడు అబద్ధం చెబుతున్నాడు అని సోఫా వెనక్కి వెళ్ళాడు. అనిత చేతికి ఏవి దొరికితే అవి శివ మీదకు విసురుతుంది. కౌశల్ చక్కగా టేబుల్ మీద కూర్చొని వీళ్ళ ఇద్దరికి చూసి నవ్వుతున్నాడు. ఒరే వేస్ట్ ఫెలో, నవ్వకుండా వచ్చి కొంచెం హెల్ప్ చేయరా, మా ఇద్దరి మధ్య చిచ్చు రేపావు అందే చిన్న పాయింట్ పట్టుకొని వేలాడుతుంది అని శివ అంటే ఏంటి ఏమన్నావు అని కోపంగా ఒక ఫైల్ అతని మీదకు విసిరింది. కౌశల్ని కలుద్దామని లోపలికి వచ్చిన శ్రీ వెనక్కి వెళ్ళి ఒసే క్యాబిన్ అంత నాశనం చేస్తున్నావు కదే అని అన్నాడు శివ్. హాయ్ అనిత, ఎలా ఉన్నావు, లాంగ్ టైమ్ నో సీ అని అతన్ని హక్ చేసుకొని అంది శ్రీ. నేను బాగున్నాను శ్రీ, నువ్వెలా ఉన్నావు అని అడిగింది అను నవ్వుతూ. ఆ మాటకి నాకు కాబోయే భార్యగా ఉంది అని లోపలికి వస్తూ ఉన్నాడు నయాన్. అనిత అతని వైపు చూసి నవ్వుతూ ఓహో, ద టామ్ అండ్ జెర్రీస్ ఆర్ గెటింగ్ మ్యారీడ్, కంగ్రాట్స్ అని అంది. థ్యాంక్ యూ అని ఇద్దరు కలిసి చెప్పారు. అను దే ఆర్ స్టిల్ ఫైట్ లైక్ టామ్ అండ్ జెర్రీస్ అని అన్నాడు కౌశల్. ఆ మాటకి అను నవ్వితే అన్నయ్య అని శ్రీ గారంగా అంది. అను వీరి ఇద్దరు పెళ్లి చేసుకుంటా అన్నారు అని అంటే నేను కూడా ఇదే డైలాగ్ వేశాను అని శివ అన్నాడు. అనిత అతని వైపు కోపంగా చూసింది. అను నేనేగా సరదాగా అన్నాను, వాడేం కావాలని చేయలేదు అని కౌశల్ వాళ్ళ దగ్గరికి వస్తూ అన్నాడు. శివ్ హమ్మయ్య ఇప్పటికే నిజం చెప్పావురా నాయన అని అన్నాడు. ఈసారి క్షమించి వదిలేస్తున్నాను అని స్టైల్గా తన జుట్టుని వెనక్కి వేసింది అనిత. అంతసేపు మిస్ అయిన క్యారెక్టర్ని కీర్తి కూడా లోపలికి వచ్చింది. ఆఫీస్ బాయ్ని పిలిచి కాఫీస్ ఆర్డర్ ఇచ్చి అందరూ కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత కలవటం వల్ల మాటలకి కరువై లేకుండా కాలేజ్లో వాళ్ళు గడిపిన క్షణాలు, అన్ని అనుభూతులు ఒక్కసారి అందరినీ చుట్టుముట్టి సంతోషంగా వారి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలా అందరూ ఆ పూట సరదా కబుర్లతో గడిపేసి టైం అవ్వడంతో మళ్ళీ కలుద్దామని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అనుకున్నట్లుగానే మంచి రోజు చూసుకొని నయన్ వాళ్ళ పేరెంట్స్ వైజాగ్ వెళ్ళి లగ్న పత్రికలు కూడా రాయించారు. ఇరు కుటుంబాల సమక్షంలో అన్ని కార్యాలు నిర్విఘ్నంగా పూర్తి అయ్యాయి. పెళ్ళి హైదరాబాదులో, ఎంగేజ్మెంట్ వైజాగ్లో అని అనుకున్నారు. ముహూర్తాలు పెట్టిన విషయం ఎవరి పేరెంట్స్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. మహాగారు ఎంగేజ్మెంట్ షాపింగ్కి వీళ్ళనే వెళ్ళమంటంతో 6 షాపింగ్కి బయలుదేరారు. శ్రీ ఎంగేజ్మెంట్కి ఎలాంటి మోడల్స్ బాగుంటాయో అక్కడ అమ్మాయిని అడిగింది. మ్యాక్స్ అందరూ లెహంగా అయితే బెస్ట్ అని అనటంతో నయన్ కూడా అదే చెప్పడంతో లెహంగా మోడల్స్ చూస్తుంది. లెహంగాస్ అన్నీ అలా పరిచి ఉన్నాయి. అన్నీ బాగున్నట్టే ఉన్నాయి, కానీ ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. వెనక్కి నయాన్ వైపు చూసింది. కౌశల్, నయాన్, రుద్ర ముగ్గురు ఫోన్స్లో తలదూర్చారు. కీర్తి, రేణు వేరే డ్రెస్సెస్ తీసుకోవాలని పక్కకు వెళ్ళారు. శ్రీ నయాన్ వైపు చూపు తిప్పకుండా చూస్తుంది. శ్రీ చూపుల తాకిడికి నయాన్ తన వైపు తల ఎత్తి చూశాడు. లేచి శ్రీ పక్కన కూర్చొని తన భుజం చుట్టూ చెయ్యవేసి మంచి డిజైనర్ లెహంగా సెలెక్ట్ చేశాడు. శ్రీ ఆ లెహంగా చూసి మెరిసే కళ్ళతో చాలా బాగుంది కన్నయ్య అని అంది. నయాన్ నవ్వుతూ శ్రీకి ప్రేమగా ఫోర్ హెడ్ కిస్ ఇచ్చాడు. అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకొని నైస్ కపుల్ అని అనుకున్నారు. కౌశల్ ఆ సీన్ని ఫోన్లో బంధించే ఫోటో చూస్తూ అబ్బా ఎంత బాగుంది, ఎంగేజ్మెంట్కి ఇదే పిక్ చేయించాలి అని అన్నాడు. ఇద్దరు కౌశల్ వైపు తిరిగి ఏం ఫోటో అన్నయ్య అని అడిగింది శ్రీ. కౌశల్ ఫోన్ తన వైపు తిప్పుతూ టటటా అని అన్నాడు. ఇద్దరు ఆ ఫొటోస్ చూశారు. నయన్ చిన్నగా నవ్వితే శ్రీ కోపంగా అన్నయ్య ఏంటిది, కీర్తిలాగా నువ్వు కూడా ఇలాంటి పనులు మొదలుపెట్టావా అని అతని చేతిలో ఫోన్ లాక్కోవడానికి ట్రై చేసింది. అబ్బా అంత తొందరగా నీకెలా ఇస్తాను, ముందు షాపింగ్ కంప్లీట్ చేయవే అని అన్నాడు. శ్రీ అతని వైపు కోపంగా చూస్తూ అప్నా టైం బి ఆగయ్య అని
కిల్లింగ్ అ స్మైల్తో నయన్ చేపట్టుకుని మెన్ సెక్షన్ వైపు లాక్కెళ్ళింది. నయన్ వెక్కిరింపుగా నవ్వుతూ కౌశల్ వైపు చూశాడు. కౌశల్ నయన్ని కాల్చేసేలా చూస్తూ ముఖం తిప్పుకొని పక్కనే ఉన్న రుద్ర వైపు చూశాడు. అసలు ఈ లోకంలో ఏమి జరుగుతుందో నాకు అనవసరం అన్నట్టు ఫోన్ చూస్తూ ఉన్నాడు. వీడికి భూకంపం వచ్చినా ఏం పట్టదు అని తల కొట్టుకొని కీర్తి రేణుల వైపు వెళ్ళింది. నయన్కి తన లెహంగా కలర్ మ్యాచింగ్లో మంచి సర్వాణి తీసుకుంది. కీర్తి సెలక్షన్లో కౌశల్ కూడా మంచి డ్రెస్సెస్ తీసుకున్నాడు. కీర్తి కౌశల్ మ్యాచింగ్లో మంచి డ్రెస్సెస్ తీసుకుంది. రేణు రుద్రలు కూడా వారికి కావాల్సిన డ్రెస్సెస్ తీసుకొని షాపింగ్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళారు. ఎవరికి వారు అలసిపోవడంతో ఇంటికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఫుడ్ రాగానే కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయారు. ఎంగేజ్మెంట్కి 2 రోజుల ముందే అందరూ వైజాగ్ వెళ్ళిపోయారు. నయాన్ ఫ్యామిలీ అలాగే వైజాగ్లో ఉన్న నిహాల్ ఇంట్లో సెటిల్ అయ్యారు. కీర్తికి వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. నయాన్ కౌశల్ ఆఫీస్కి వెళ్ళకపోవడంతో ఇంట్లో కూర్చొని ఎవరి రూమ్స్కి వాళ్ళు వర్క్ చేసుకున్నారు. మహాగారి వచ్చి ఇద్దరిని తలా 2 తిట్లు తిట్టి మళ్ళీ ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీ అయ్యారు. నయాన్ అప్పటి వరకు వర్క్లో పడి తన దృష్టి అంతా వర్క్ మీద పెట్టాడు. ఇప్పుడు వర్క్ పక్కన పెట్టడంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి ఇంట్లో జరుగుతున్న హడావిడి చూస్తున్నాడు. చిన్నగా కౌశల్ రూమ్లోకి వెళ్ళి రే ఒకసారి శ్రీ వాళ్ళ ఇంటికి వెళ్దాంరా అని అన్నాడు. ఎందుకు ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేవా అని అన్నాడు కౌశల్. ఆహా ఆ మాట మళ్ళీ అనండి అని అన్నాడు నయాన్ కళ్ళెగరేస్తూ. అది అని నోరు మూసేశాడు కౌశల్. చెప్పండి తమరికి అక్కడ కీర్తి మీద లాగుతుంది, నేను అడిగేటప్పటికి ఓవర్ చేస్తున్నావు అన్నాడు నయాన్. కౌశల్ వెకిలిగా నవ్వుతూ పద వెళ్దాం అని అన్నాడు. నయాన్ అలారా దారికి అని శ్రీ వాళ్ళ ఇంటికి బయలుదేరారు. శ్రీ మాత్రం వర్క్ గురించి పూర్తిగా మర్చిపోయి చక్కగా వాళ్ళ పిన్నితో కబుర్లు చెబుతూ కూర్చుంది. మధ్య మధ్యలో శ్రీనివాస్ గారిని కూడా విసిగిస్తూ ఇల్లంతా సందడి చేస్తుంది. ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్లో అందరూ బిజీ అయ్యారు. కొంచెంసేపు అందరినీ విసిగించి నయాన్కి ఫోన్ చేస్తామని రూమ్లోకి వెళ్ళింది శ్రీ ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి నేను ఇప్పుడు నీకు చేద్దామని అన్నాడు. ఎందుకు అని అడిగింది శ్రీ. మీ ఇంటి అడ్రస్ కోసం అని అన్నాడు నయాన్. ఓహో అలాగా అయితే నేను చెప్పను అని ప్రేమతో నువ్వే కనుక్కోమని ఇంటికి వచ్చి బాయ్ కన్నయ్య అని ఫోన్ పెట్టేసి ఈ విషయం కీర్తికి చెప్పడానికి వెళ్ళింది. నయాన్ ఫోన్ పెట్టగానే డ్రైవ్ చేస్తున్న కౌశల్ రే అడ్రస్ చెప్పు అన్నాడు. ఏంటి చెప్పేది, నీ తింగర చెల్లి పెద్ద ప్రేమ పరీక్ష పెట్టింది అని అన్నాడు. ప్రేమ పరీక్ష అని అర్థం కాని ఎక్స్ప్రెషన్స్ అడిగాడు కౌశల్. అది అడ్రస్ చెప్పదంట, నన్నే కనుక్కోమని రమ్మంది అన్నాడు నయాన్. కౌశల్ నవ్వుతూ సరే ఇందులో నేను కూడా హెల్ప్ చేయను, నువ్వే నీ ప్రేమ పరీక్షలో గెలుపు సాధించుకో అని అన్నాడు. అబ్బో ఇదే పెద్ద అంతర్జాతీయ టెస్ట్ మరి అని అంటూ నయాన్ తన ఫోన్ ఓపెన్ చేసి ఎవరికో కాల్ చేసి ఫోన్ పెట్టేశాడు. నిమిషాల్లో శ్రీ వైజాగ్ బ్రాంచ్లో వర్క్ చేసినప్పుడు తను ఇచ్చిన డీటెయిల్స్లో అడ్రస్ చూసి కౌశల్కి చూపించాడు. పర్లేదు నీకు కూడా కొంచెం బుర్ర ఉంది అని అన్నాడు కౌశల్. మరీ నీ అంత హాఫ్ బ్రెయిన్ కాదులేరా అని అన్నాడు. కౌశల్ ముఖం తిప్పుకుంటూ కారు అతను చూపించిన అడ్రస్కి పోనిచ్చాడు. అరగంటలో శ్రీ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఇద్దరు ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఉండటంతో లోపలికి వెళ్ళారు. శ్రీనివాస్ గారు ఫంక్షన్ హాల్ దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఇంట్లో భానుగారి కిచెన్లో బిజీగా ఉన్నారు. కీర్తి హాల్లో సోఫాలో బోర్లా పడుకుని టీవీ చూస్తుంది. రేణు డైనింగ్ టేబుల్ మీద చార్లబడి ఫోన్ చూస్తుంది. నయాన్ కౌశల్ ఒకరి వైపు ఒకరు చూసుకుని ఏంటిది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. నయాన్ శ్రీ కోసం ఇల్లంతా స్కాన్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి కిచెన్లోకి వెళ్ళారు. అక్కడ భానుగారు వంట చేస్తుంటే అత్తయ్య అని పిలిచాడు. భానుగారు వెనక్కి తిరిగి అక్కడ వాళ్ళ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయారు. మీరేంటి బాబు ఇక్కడ అని అన్నారు. ఏం రాకూడదా పిన్ని అని అన్నాడు కౌశల్. ఆహా అలా అని కాదు అని అంటుంటే అయ్యో మిమ్మల్ని నించోబెట్టే మాట్లాడుతున్నాను అని వాళ్ళ ఇద్దరిని కిచెన్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అక్కడ పిల్లలు అవతారాన్ని చూసి గట్టిగా అరిచారు. అబ్బా అత్త ఏమయ్యిందే, ఎందుకు అరిచి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నావు, నాకు టీవీ వినిపించట్లేదు అని ఆ టీవీ వాల్యూమ్ పెంచుతుంది కీర్తి. అవునుమా అని ఫోన్లో నుంచి తల బయట పెట్టకుండా చెప్పింది రేణు. భానుగారి కీర్తి తల మీద కొట్టి లెగవే ముందు అని కసిరారు. అబ్బా అని అనుకుంటూ కీర్తి లేచింది. అక్కడే నుంచుని తనని దీక్షణంగా చూస్తున్న కౌశల్ నయాన్ని చూసి సిగ్గుతో చచ్చిపోయింది. తన అవతారం చూసుకొని చున్నీ కోసం చుట్టూ చూసి గబగబా అది మీద వేసుకుంది. హాయ్ అన్నయ్య ఎప్పుడొచ్చారు అని వచ్చి రాని నవ్వుతూ అడిగింది కీర్తి. పిన్ని కిచెన్లో స్టవ్ మీద ఏమైనా పెట్టారేమో చూడండి, మాడవాసన వస్తుంది అని అన్నాడు కౌశల్. మర్చిపోయా, మీరు ఇల్లు చూస్తూ ఉండండి అని భానుగారి కిచెన్లోకి వెళ్ళిపోయారు. నయాన్ శ్రీ కోసం పైగా వెళ్ళాడు. రేణు కీరు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తామని రూమ్లోకి వెళ్ళిపోయారు. కౌశల్ చిలిపిగా చూస్తూ కీర్తి దగ్గరికి వస్తున్నాడు. కౌశల్ గారు చిన్న కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తాను అని వెళ్ళబోతుంటే తను చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు కౌశల్. కీర్తి తడబడుతూ ఇది హాల్ కౌశల్ అని అంది. కౌశల్ కిందకి వంగి కీర్తి చెవి దగ్గర మరి రూమ్ అయితే ఓకేనా అని హస్కీ వాయిస్తో ఉన్నాడు.
కీర్తి కౌశల్ చెంప మీద చిన్నగా కొట్టి, నీకు బాగా ఎక్కువైంది అని ముద్దుగా కసిరింది. నీ ఒరిజినాలిటీ ఇదేనా మేడం గారు అని అన్నాడు. హా అవును అయితే అని అంది కీర్తి నడుం మీద చేతులు పెట్టుకొని. అయితే ఏం లేదు అని అన్నాడు కౌశల్ నవ్వుతూ. అది సరే సడన్గా ఎందుకు వచ్చారు అని అడిగింది కీర్తి. ఏం రాకూడదా అని కౌశల్ అడిగాడు. హాం అని అంటూ కీర్తి వెళ్ళి సోఫాలో కూర్చుంది. కౌశల్ తన పక్కనే కూర్చొని కీర్తిని చూస్తున్నాడు. కీర్తి ఫోన్ చూసుకుంటూ కూర్చుంది. కానీ కౌశల్ చూపులు తన్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. శ్రీ మంచానికి ఆనుకుని కింద కూర్చుంది. ఫోన్లో నయాన్ ఫోటో చూస్తూ. తొందరగా రండి కాబోయే శ్రీవారు, ఎంత టైం అయినా ఇంకా రాలేదేంటి అని ఫోటోతో మాట్లాడుతుంది. నయాన్ శ్రీని చూస్తూ తన మాట్లాడేవన్నీ వింటున్నాడు. శ్రీ ముందుకు వచ్చి నుంచున్నాడు. తన ముందు 2 కాళ్ళు కనిపించేటప్పటికీ శ్రీ తల ఎత్తి చూసింది. తన వైపే నవ్వుతూ చూస్తున్న నయాన్ని చూసి అతని మీదకు దూకేసింది. ఒసేయ్ నిదానం అని తనని గట్టిగా పట్టుకున్నాడు నయాన్. ఎంతసేపా రావటానికి అని కోపంగా అడిగింది శ్రీ. మరి నా కాబోయే భార్యామణి గారు అడ్రస్ చెప్పలేదు, ఏం చేద్దాం అని అన్నాడు. ఏం చేస్తారు తెలుసుకోండి, మీ ప్రేమ నిజమని ప్రూవ్ చేసుకోండి అని అంది. అతని గుండెల్లో ముఖాన్ని దాచుకొని శ్రీ తల నిమురుతూ, అందుకేగా తన ప్రేమ నిజమని ప్రేయసి పెట్టిన ప్రేమ పరీక్షలో గెలిచాను అని అన్నాడు. ఐ లవ్ యూ కన్నయ్య, ఐ లవ్ యూ టూ టిల్ మై లాస్ట్ బ్రీత్, ఎప్పటికీ నీతో ఇలానే ఉండిపోవాలని ఉంది కన్నయ్య అని అంది ప్రేమగా శ్రీ. మనల్ని ఎవరు వేరు చేయలేరు బంగారం, నువ్వు ఎప్పటికీ నాతోనే, నేనెప్పటికీ నీతోనే, మనల్ని విడదీయటం కలిపి ఆ బ్రహ్మతరం కూడా కాదు అని అన్నాడు. శ్రీ అతనికి కొంచెం దూరం జరిగి, ఇల్లు చూద్దువు గనిరా అని నయాన్ని తీసుకువెళ్ళింది. ఇల్లంతా చూపిస్తూ కిందకు వచ్చారు. కౌశల్ అలా చూడకు అని విసిగిస్తుంది కీర్తి. నీకేంటి నేను చూస్తానని అన్నాడు కౌశల్. అబ్బా నాకు అని మాట మింగేస్తుంది కీర్తి. నీకు కంటిన్యూ చేయి అని అన్నాడు కౌశల్. అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కీర్తి. కీర్తి అని పిలుస్తున్న వినిపించుకోకుండా వెళ్ళిపోయింది కీర్తి. శ్రీ కౌశల్ పక్కన కూర్చొని, ఏంటన్నయ్య మా ఫ్రెండ్ బాగా బతిమలాడుతున్నావా అని నవ్వుతూ ఉంది. ఎంత బుజ్జగించిన నా మాట వినట్లేదు అని డల్గా అన్నాడు. మా చెల్లితో అంత ఈజీ కాదు అని కౌశల్ ఇంకోవైపు కూర్చున్నాడు నయాన్. అవును పెద్ద సైకో, నన్ను ఆడుకుంటుంది అని అన్నాడు కౌశల్ అమాయకంగా. కీర్తి వెనక నుంచి కౌశల్ నెత్తి మీద కొట్టి, నేను నిన్ను ఆడుకుంటున్నానా అని కోపంగా అడిగింది. కాలం అలే కరిగి ఎంగేజ్మెంట్ సమయం వచ్చేసింది. ఫంక్షన్ హాల్ అంతా బంధువులతో కలకలాడుతోంది. పెళ్లివారి వచ్చే బంధువులకు స్వాగతం పలుకుతున్నారు. పంతులు గారు పిలవడంతో గ్రాండ్ ఎంట్రీతో మన నయన్ నివేతాలు స్టేజ్ మీదకి వెళ్లారు. లైట్ ఆనియన్ కలర్ డిజైనర్ లెహంగాతో సింపుల్ అండ్ పర్ఫెక్ట్ జ్యువెలరీతో శ్రీ మెరిసిపోతుంటే సేమ్ కలర్ షెర్వానీలో నయాన్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. ఇద్దరి మొహాలు ఆనందం చిన్నవి రాజ్యమేలుతున్నాయి. నివేదకి అయితే పట్టలేంత సంతోషం. పంతులు గారు ఇద్దరు చేత పూజ చేయించారు. పెద్దలందరి సమక్షంలో ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు. నయాన్ శ్రీ మెడలో పూలమాల వేశాడు. శ్రీ నయాన్ మెడలో దండ వేద్దామంటే నయాన్ వెనక్కి వంగుతూ శ్రీకి వేసే అవకాశం ఇవ్వటం లేదు. ఇలా కాదని కౌశల్ శ్రీని ఎత్తుకున్నాడు. శ్రీ నవ్వుతూ నయాన్ మెడలో పూలమాల వేసింది. ఆ అద్భుత క్షణాలు ఫోటోగ్రాఫర్ కెమెరాలో బంధిస్తున్నాడు. నిశ్చితార్థం పూర్తి అయ్యాక బంధువులందరూ ఒక్కొక్కరిగా వచ్చే వాళ్ళను గ్రీట్ చేసి వెళ్తున్నారు. వచ్చిన బంధువులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నారు. అన్నీ అయిపోయాక బంధువులందరూ ఇంటి బాట పట్టారు. శ్రీ కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని భానుగారిని అడిగి వెళ్ళింది. తన చెక్కిళ్ళ మీద పడుతున్న తన ముంగురును సర్చ్ చేసుకుంటూ శ్రీ వెళ్తూ ఎవరికో గుద్దుకుంది. వెనక్కి తిరిగి సారీ అండి అని చెప్పి వెళ్ళేదల్లా మళ్ళీ వెనక్కి తిరిగి ఒక్క నిమిషం అని పిలిచింది. అతను వెనక్కి తిరిగాడు. మిమ్మల్ని ఎక్కడో చూశాను అని అంది శ్రీ. అతను చిన్నగా నవ్వి ఏదో చెప్పబోతుంటే ఫోన్ కాల్ వచ్చింది. సారీ అని చెప్పి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. శ్రీని వెతుక్కుంటూ వచ్చిన నయాన్, ఆయనతో నీకేం పని శ్రీ అని అడిగాడు. ఆయన నీకు తెలుసా, ఎక్కడో చూసినట్టు అనిపించింది అంది శ్రీ. ఆయన మీ కౌశల్ అన్నయ్య వాళ్ళ నాన్న శ్రీధర్ గారు అని అన్నాడు నయాన్. అవునా, అందుకే ఎక్కడో చూసినట్టు అనిపించింది, బాగా క్లోజ్నెస్ ఫీల్ అయ్యా అని అంది శ్రీ. సరే డ్రెస్ మార్చుకుంటా అన్నావుగా వెళ్ళు అని అన్నాడు నయాన్. చాలా ఇరిటేటింగ్గా ఉంది, వెళ్ళాలి అని అనుకుంటూ శ్రీ వెళ్ళిపోయింది. మీ ఇద్దరికి పరిచయం లేకుండా ఎంత క్లోజ్నెస్ ఫీల్ అయ్యావు అని అనుకుంటూ నయాన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి అందరికీ భోజనాలు అయిపోయాక ఉదయం ఎంగేజ్మెంట్ హడావిడి వల్ల అలసిపోవటంతో చక్కగా నిద్ర పట్టింది. శ్రీ మాత్రం మంచం మీద కూర్చొని నయాన్ ఫొటోస్ చూస్తూ ఎల్లుండి పూజ అయ్యే వరకు మిమ్మల్ని చూడకూడదు అని చెప్పారు. ఎలా శ్రీవారు, మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండాలి, అమ్మో నా వల్ల అవుతుందా అని ఫోటోతో మాట్లాడుతూ ఉంది. ఇటు వైపు నయాన్ పరిస్థితి కూడా అంతే. నా బంగారిని చూడొద్దు అని అడ్డమైన కండిషన్స్ పెట్టారు. అసలు ఇవి ఎక్కడి సంప్రదాయాలు అని గట్టిగా నిట్టూర్చాడు. పక్కనే ఉన్న కౌశల్ని బదులు నేను వెళ్ళి చూసొస్తానుగా, నువ్వేం బెంగ పెట్టుకోకు అని అన్నాడు.
అబ్బా, నా బదులు తిండి కూడా నువ్వే తినేయరా అని వెటకారంగా అన్నాడు. అంత వెటకారం ఎందుకో అని అన్నాడు కౌశల్ ఉడుక్కుంటూ. మరి ఇంకెంత కావాలేంటి అని అన్నాడు నయన్. పోరా, నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ అని పడుకున్నాడు కౌశల్. సరిగ్గా చెప్పావు అని అన్నాడు నయన్. ఏంటి నీతో మాట్లాడటమా అని అన్నాడు కౌశల్. కాదు, నీకు బుద్ధి తక్కువ అని నవ్వాడు నయన్. కౌశల్ గుర్రుగా చూస్తూ, వేసుకో, ఎన్ని సెటైర్లైనా వేసుకో, ఇది నీ టైం. అప్నా టైం మేబీ ఆగయా అని స్టైల్గా చెప్పి పడుకున్నాడు కౌశల్. అబ్బో, ఏడ్చావులే అని అనుకుంటూ నయన్ కూడా అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు. పిన్ని పిన్ని అని శ్రీ గట్టిగా అరుస్తుంది. భానుగారు రూమ్లోకి వస్తూ, ఏం కావాలి తల్లి? గట్టి గట్టిగా అరవకపోతే పిలవచ్చుగా అని అన్నారు. నా డ్రెస్ మీద చున్నీ కనబడట్లేదు అని అందే శ్రీ. దీనికోసం నన్ను పిలిచావా? ఒకసారి వెతుక్కోవచ్చుగా అని అంటూ శ్రీ ఆ కబోర్డ్స్ మొత్తం వెతికి, ఎదుగో నీ చున్నీ ఇక్కడే ఉంది అని తీసి శ్రీ చేతిలో పెట్టారు భానుగారు. హి అని పళ్ళన్నీ బయటపెట్టి, నేను మొత్తం వెతికాను కానీ నాకు కనిపించలేదు అని అంది శ్రీ. ఏడ్చావులే అని అనుకుంటూ భానుగారు కిందకి వెళ్ళిపోయారు. శ్రీ రెడీ అయి కిందకి వచ్చేటప్పటికే కౌశల్, శివ్, అనిత, కోమలి అక్కడే తన కోసం వెయిట్ చేస్తున్నారు. శ్రీ వాళ్ళ అందరినీ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ అని అతన్ని హక్ చేసుకుంది. అనిత అని హక్ చేసుకుంది. వెంటనే దూరం జరిగి, అయినా నేను మీతో మాట్లాడకూడదు, ముగ్గురు ఎంగేజ్మెంట్కి రాలేదు అని హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని అలిగినట్టు పక్కకు తిరిగింది. శివ శ్రీని ముందుకు వచ్చి, కుదరలేదమ్మా, అర్థం చేసుకో, ఎంగేజ్మెంట్ ఒకటే కథ మిస్ అయ్యింది, ఇంకా మెహందీ ఫంక్షన్ ఉంది, సంగీత్ ఉంది, ద మెయిన్ పెళ్ళి ఉంది అని శ్రీ గడ్డం పెట్టుకుని బుజ్జగిస్తూ అన్నాడు. అవును శ్రీ, అప్పటికే అన్నయ్యని నేను ముందే టికెట్స్ బుక్ చేయరా అని చెప్పాను, వాడు వింటేగా. నిన్న ఈవినింగ్ వచ్చాము, అంత వేడి వల్లే అని అంది కోమలి. సడన్గా కోమలి అంత క్లోజ్గా మాట్లాడేటప్పటికీ శ్రీకి షాక్ తగిలింది. కౌశల్ వచ్చి కోమలి మెడ మీద ఫోర్ హెడ్ చేయి పెట్టి టెంపరేచర్ చెక్ చేస్తూ, కోమలి బాగానే ఉన్నావా, సడన్గా అలా అయిపోయావేంటి అని అన్నాడు. అవును కోమలి, ఒంట్లో బాగాలేదా? నా పేరు వింటేనే ఒట్టు కళ్ళ మీద లేస్తావు, ఒంటి కాలు మీద లేస్తావు అని అంది శ్రీ. అబ్బా, ఇక ఆపుతారా? అప్పుడంటే ఈగో ప్రాబ్లంలో అలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలా ఉంటానా ఏంటి అని అంది ఉక్రోషంగా. సర్లే, కొంచెం ఐస్ క్రీమ్ తిని కూల్ అవ్వు అని ఐస్ క్రీమ్ అందరికీ ఇస్తూ అంది కీర్తి. కోమలి నవ్వుతూ ఐస్ క్రీమ్ తింటుంది. కౌశల్, నా హీట్ తగ్గించాలంటే ఐస్ క్రీమ్ సరిపోదు అని కీర్తి మాత్రమే వినిపించేటట్టు అన్నాడు. కీర్తి కోపంగా కౌశల్ వైపు చూసింది. ఏమైంది కీర్తి, అలా కోపంగా ఉన్నావు అని అడిగింది అనిత. ఏం లేదనిత అని స్మైల్ ఫేస్తో అంది కీర్తి. కౌశల్ మళ్ళీ చెవులు మహానటి అని అన్నాడు. కీర్తి అతని కాలు మీద కసిగా తొక్కింది. అబ్బా అని అరిచాడు కౌశల్. ఇప్పుడు నీకేమైంది అన్నయ్య అని కోమలి, శ్రీ ఇద్దరు ఒకేసారి అడిగారు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వారు. ఏం లేదు, మీ ఇంట్లో చీమలున్నాయా శ్రీ అని అడిగాడు కౌశల్. లేవన్నయ్య, ఇప్పుడు వాటి గురించి ఎందుకు అని అంది శ్రీ అమ్మాయి అయోమయంగా. కాలు మీద గుండు చీమ కొట్టిందిలే, అందుకే అడిగా అని అన్నాడు కౌశల్. ఓహో అని అందరూ ఒకేసారి అన్నారు. నిజం అని అన్నాడు కౌశల్. శ్రీ, ఆ తెల్లని గండు చీమ బ్లూ డ్రెస్ వేసింది తెలుసా అని అంది కోమలి. హాహా, దాని మీద గ్రీన్ చున్నీ కూడా అంది శ్రీ. వాళ్ళు అంటున్నది కీర్తి గురించే అని అందరికీ అర్థమయ్యింది. కీర్తి అక్కడే ఉండలేక ఇప్పుడే వస్తాను అని రూమ్లోకి పరిగెత్తింది. అందరూ నవ్వుకున్నారు. కోమలి, కిరణ్ రాలేదా అని అడిగింది శ్రీ. వస్తా అన్నాడు అని కోమలి అంటుండగానే హలో అని అనుకుంటూ కిరణ్ లోపలికి వచ్చాడు. హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? లాంగ్ టైం నో సీ అని అంది శ్రీ నవ్వుతూ. బాగున్నాను శ్రీ, నువ్వెలా ఉన్నావు అని అడిగి వెంటనే తానే, నీకేంటి, ప్రేమగా చూసుకునే నయన్ గారు, ప్రాణంగా కాపాడుకునే కౌశల్ గారు, అన్నిట్లో సాయం చేసే మై సిస్టర్ గారు, యు ఆర్ లక్కీ మీడియార్ అని అన్నాడు శ్రీ నవ్వుతూ. అవును నిజమే, మా అన్నయ్య, కన్నయ్య అండ్ దట్ రాక్షసి, వాళ్ళే నాకు అన్నీ అంది. ఆ ఫీల్డ్లో పక్కనే ఉన్న కౌశల్ని చుట్టేసుకుంది. శ్రీ చుట్టూ చేతులు వేసి ముద్దుగా పెట్టి లవ్ యూ మా అని నవ్వాడు కౌశల్. లవ్ యూ టూ అన్నయ్య అని అంది శ్రీ. అనిత కొంచెం సవరించుకొని, మీరు ద బెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అని ఒప్పుకున్నాను, కానీ ఆ షో ఆపండి అని అంది. అప్పుడే లోపలికి వస్తున్న రుద్ర, ఓ మై గాడ్, రాంగ్ టైంలో వచ్చానా అని అన్నాడు. ఇద్దరు నవ్వుతూ దూరం జరిగారు. నీకు ఓవరాక్షన్ ఎక్కువైంది రుద్ర అని అంది శ్రీ. ఏదో మీ అభిమానం అని అన్నాడు రుద్ర. అన్నయ్య, నయన్ దగ్గరికి వెళ్దామా అని అంది కోమలి. శ్రీకి వినిపించిన సైలెంట్గా ఉంది. శ్రీ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మళ్ళీ అదే, అన్నయ్య, మన శ్రీ కాబోయే ఆయన దగ్గరికి వెళ్దామా అంటున్నా అని మళ్ళీ శ్రీ వైపు చూసింది కోమలి. కోమలి ఇంటెన్షన్ అర్థమై అక్కడ అందరూ నవ్వుకుంటున్నారు. వస్తావా అని శ్రీ వైపు చూసి అడిగింది కోమలి. శ్రీ కోపంగా కోమలిని కొట్టడానికి తన మీదకి వెళ్తుంటే కోమలి సోఫా నుంచి లేచి కిచెన్ వైపు పరిగెత్తింది. కిచెన్లో ఉన్న భానుగారు ఒకవైపు, కోమలి మరోవైపు శ్రీ ఇద్దరూ ఉన్నారు. పిన్ని సేవ్ మీ అని కోమలి వదలదు
వదలొద్దు పిన్ని అని శ్రీ అని అంటున్నారు. అబ్బబ్బా పక్కకు వెళ్ళి ఆడుకోండి, నన్ను పని చేసుకునివ్వండి అని అన్నారు భానుగారు. ఇద్దరు కిచెన్ల నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చేశారు. కోమలి అలానే పరిగెడుతుంది. ఆమె వెనకాలే శ్రీ పట్టుకోవడానికి చూస్తుంది. ఈసారి సోఫాలో మధ్యలో పెట్టి అక్కడ కూర్చున్న వారిని తినేస్తున్నారు. వీళ్ళంతా మంచి ఎంటర్టైన్మెంట్ దొరికిందని చూసి నవ్వుకుంటున్నారు. అసలు ఇలా కాదు నిన్ను అని శ్రీ కోమలి మీదకి దూకపోతే కోమలి స్పీడ్గా పక్కకు వచ్చింది. ఆ ఫోర్స్లో అప్పుడే అక్కడికి వచ్చిన రేణుకి గుద్దుకుంది. రేణు బ్యాలెన్స్ తప్పి పక్కనే సోఫా చైర్లో కూర్చుని ఉన్న రుద్ర మీద పడిపోతుంది. పూర్తిగా రుద్రకి అతుక్కుంటుంది రేణు. ఇద్దరు చూపులు కలిసాయి. కొట్టుకుంటున్న శ్రీ కోమలి కూడా ఆగి వీళ్ళ వైపే చూస్తున్నారు. చుట్టూ ఎవరున్నారు అన్నది పట్టించుకోకుండా రేణు రుద్ర అలానే చూసుకుంటున్నారు. రేణు రుద్ర కళ్ళలో భావాన్ని తెలుసుకోవడానికి చూస్తుంది. బాబు కొంచెం పాస్ మార్చండి, చూడలేకపోతున్నాం అని శివ అనేటప్పటికీ ఇద్దరు లోకంలోకి వచ్చారు. రేణు కంగారుగా అతని మీద నుంచి లేచి సారీ కోమలి ఎక్కాల తోసేటప్పటికి బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను అని అంతా పక్కన కూర్చుంది. భానుగారి కిచెన్లో నుంచి వచ్చి అన్ని డిషెస్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ పిల్లలన్నీ భోజనాలకు రమ్మని పిలిచారు. అందరూ వెళ్ళి ప్లేసెస్లో సెటిల్ అయ్యారు. శ్రీ కీర్తిని తీసుకొస్తాను అని కీర్తి రూమ్లోకి వెళ్ళింది. కీర్తి బెడ్ మీద పడుకుని ఉంది. శ్రీ కీర్తి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ లేనిది ఈ టైంలో పడుకున్నావేంటే అని కీర్తిని నిద్ర లేపుతుంది. కీర్తి లేచి కూర్చుని కొంచెం అనీజీగా అనిపించింది, అలాగే బాగా తలనొప్పిగా అనిపించింది, పడుకున్నాను అని చెప్పింది. సడన్గా ఏమైంది అని శ్రీ కంగారుగా టెంపరేచర్ చెక్ చేసి నార్మల్గానే ఉందిగా, సరే పద కొంచెం రైస్ తిని సూప్ తాగుతూ అని ఫ్రీగా ఉంటుంది అని కీర్తి చేయి పట్టుకుని లాగింది. కీర్తికి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటే శ్రీ తలంతా తిరిగిపోతుంది అని తనను పట్టుకుని నుంచోలేక పడిపోయింది. కీర్తి ఏమైంది అని కీర్తి బుగ్గలు తడుతూ తన స్పృహలో తీసుకురావడానికి ట్రై చేస్తుంది. శ్రీ అరుపులకి కౌశల్ క్షణాల రూమ్లోకి వెళ్ళాడు. కీర్తిని స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేశాడు. కానీ నిదానంగా తన బాడీ అంతా స్వెట్ పడడం స్టార్ట్ అయ్యింది. తన బ్రీత్ కూడా తీసుకోలేక కష్టంగా తీసుకుంటుంది. వెంటనే కౌశల్ తనని ఎత్తుకుని కిందకు వెళ్ళాడు. ఏమైందో అని మిగిలిన వాళ్ళు పైకి వస్తూ ఉండగా కౌశల్ చేతిలో స్పృహ లేకుండా ఉన్న కీర్తిని చూసి ఏమైంది అని కంగారుగా అడిగారు. వెనకాల వస్తున్న శ్రీ తన నయన్ నుంచి కళ్ళ నుంచి కారుతున్న నీళ్లను తుడుచుకుంటూ కౌశల్ పాకెట్లో కార్ కీస్ తీసుకుని స్పీడ్గా కార్ దగ్గరకు పరిగెత్తింది. శ్రీ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసింది. కౌశల్ కీర్తిని ఎత్తుకుని అలానే వెనక సీట్లో కూర్చున్నాడు. శ్రీ వేగంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కార్ని పోనిచ్చింది. కౌశల్ ఇంకా కీర్తిని స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. కీర్తి కాన్షియస్లోకి వచ్చింది. కానీ తన బ్రీత్ తీసుకోలేకపోతుంది. చాలా కష్టంగా శ్వాస తీసుకుంటుంది. హాస్పిటల్ రాగానే పరుగున ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. డాక్టర్ అని శ్రీ అరుస్తుంది. కీర్తి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు. తన లోపలికి తీసుకువెళ్లారు. శ్రీ ఏడుపు ఆగట్లేదు. సడన్గా కీర్తి అలా జరిగేటప్పటికీ చాలా భయంగా ఉంది. ఆ భయంతోనే బాధ కూడా కలిపి కన్నీరు రూపంలో బయటకు వస్తుంది. వీళ్ళ వెనకే ఫాలో అయిన మిగతా 6 వీళ్ళు ఇద్దరు ఉన్న చోటుకి వచ్చారు. కోమలి శ్రీని ఆపి తను కొంచెం కూల్చోడానికి చూస్తుంది. కౌశల్ అయితే అలానే నుంచున్న చోటే స్తంభం అయిపోయాడు. కీర్తికి ఏమైంది అని అందరూ టెన్షన్ పడుతున్నారు. అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి నో ప్రాబ్లం, ఇంకొంచెం సేపులో తనకి స్పృహ వస్తుంది అని అన్నారు. అందరూ లోపలికి వెళ్తున్న శ్రీ డాక్టర్ని ఆపారు. అంటే ఆవిడ తెలిసిన డాక్టర్ అనే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటారు. శ్రీ కీర్తి కొన్ని టెస్ట్ చేయాలి, ఒక 2 డేస్లో తీసుకురా అని చెప్పారు. ఏమైంది డాక్టర్, ఎందుకు అని తడబడుతూ అడిగింది శ్రీ. నేను నీకు తర్వాత చెప్తాను అని ఆవిడే అన్నారు. శ్రీ తల ఊపి లోపలికి వెళ్ళింది. కీర్తి ఇంకా స్పృహ రాలేదు. ఈలోపు భానుగారు శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. కీర్తి స్పృహ రావడంతో అందరూ కొంచెం టెన్షన్ తగ్గింది. శ్రీ కీర్తిని హక్ చేసుకుని ఇప్పుడు ఎలా ఉంది అని ఏడ్చింది. నువ్వు ఏడుపు ఆపితే బాగానే ఉంటుంది అని అంది కీర్తి. నీకు అంతే నవ్వులాటగా ఉంది, నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా అని కీర్తి ఫోర్ హెడ్ మీదకి ఇచ్చేసింది. ఒక్కొక్కరికి అందరూ పలకరించి ఎక్కువ మంది రూమ్లో ఉండొద్దు అని నర్స్ చెప్పడంతో బయటకు వచ్చేశారు. కౌశల్ మాత్రమే రూమ్లో ఉన్నారు. కౌశల్ అక్కడే కీర్తి చేయి పట్టుకుని అక్కడే కూర్చున్నాడు. సడన్గా ఏమైందే నీకు అని చాలా లో గొంతుతో అన్నాడు. అప్పటికే అతను దాచుకున్న బాధ కళ్ళల్లో నుంచి బయటకు రాకుండా ఆపుతున్నాడు. కీర్తి బెడ్ మీద కూర్చొని కౌశల్ని హక్ చేసుకుని నువ్వు ఉన్నంత వరకు నాకేమవుతుంది, యు ఆర్ మై ప్రొటెక్టర్ అని ముద్దు పెట్టుకుంది. కౌశల్ కీర్తి పెదవులను అందుకున్నాడు. ఆ ముద్దులో ప్రేమను కూడిన బాధ తెలుస్తూ ఉంటే కీర్తి ఆ ముద్దుకి శృతి కలిపింది. ఇంతలో డిశ్చార్జ్ చేయొచ్చు అని డాక్టర్ చెప్పారని శ్రీ లోపలికి వచ్చి వెంటనే వెనక్కి తిరిగి ఓ రియల్లీ సారీ అని డోర్ వేసేసింది. శ్రీ అలా సడన్గా వచ్చేటప్పటికి కీర్తి కౌశల్ని తోసేసింది. కౌశల్ కింద పడిపోయి ఆగి మళ్ళీ నన్ను అలానే తోసేశావు అని లేచి నుంచున్నాడు. కీర్తి లోపలికి రావచ్చు అని అరిచేటప్పటికీ శ్రీ లోపలికి వచ్చింది. అది నిన్ను ఇంకో అరగంట డిశ్చార్జ్ చేస్తా అన్నారు, అది చెప్దామని వచ్చాను.
ఐ డిడ్ ఇట్ ఎక్సైటెడ్ సారీ అని అంది. కానీ నెక్స్ట్ పెళ్లి మీదే ఏమంటావన్నయ్య అని కౌశల్ భుజాన్ని తన భుజంతో తడిమింది శ్రీ. అందరూ చిన్నగా నవ్వారు. అరగంటలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరు భోజనాలు చేయకపోవడంతో అందరూ కింద భోజనాలు తింటుంటే పైన రూమ్లో శ్రీకి కీర్తికి అన్నం నోట్లో పెడుతూ తను కూడా తినేశాడు కౌశల్. కేరు, నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకో అని శ్రీ కీర్తికి మళ్ళీ ముద్దు పెట్టి బయటికి వచ్చేస్తుంది. ఏంటి అందరూ నన్నెలా ముద్దులతో ముంచేస్తున్నారు అని అనుకుని కీర్తి పడుకుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.